హాయ్ హలో వెల్కమ్ అవర్ టిఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్. నా పేరు సాగర్ సార్. సార్ గీతాకృష్ణ గారు నమస్తే. మిమ్మల్ని ఈరోజు కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. సార్ మీ అనుభవాలు అంటే మీరు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుండి మీరు ఎదుర్కొన్న సక్సెస్లు చాలా మీ గురించి తెలుసుకున్నాము. అందుకు మీతో ఇంటర్వ్యూ చేద్దామని మాకు ఇచ్చిన ఈ టయానికి మీకు కేటాయించినందుకు హ్యాపీ. సార్ ఈ మధ్యకాలంలో మీరు అంటే ఈ గెటప్ గ్లామర్ అంటే ఈ చార్మ్ సార్ ఎక్కడ తగ్గట్లేదు సార్. ఫేస్ లో అనేది మీకంటే ఒక స్టైల్ ఉంది కదా, ఆ స్టైల్ అనేది చాలా ఇంప్రెస్ గా ఉంటుంది సార్. మోడర్నిజం దగ్గరగా ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అది? నేను యాక్చువల్గా బేసిక్గా కొంచెం అడ్వర్టైజింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి. అడ్వర్టైజింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ యాడ్ ఫిల్మ్స్ అని ఇవన్నీ అట్లా. అది మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నప్పుడు నేను మెడ్రాస్లో చేరింది కారణమే సినిమా ఫీల్డ్కి రావాలని, ఫీచర్ ఫిల్మ్ చేయాలని చెప్పేసి. ఆ టైంలో నేను బాలచంద్ర గారిని, విశ్వనాథ్ గారిని, బాపు గారిని కలుసుకుని ఈ ముగ్గురిని ఎవరో ఒకరి దగ్గర చేద్దామంటే అప్పుడు వెంటనే జరిగేది ఏంటంటే చాలా 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 ఛానళ్ళు చెప్పేశాను కాబట్టి మళ్ళీ అదే చెప్పకుండా విశ్వనాథ్ గారి దగ్గర అవకాశం వచ్చింది సాగర సంగమం నుంచి. సో సాగర సంగమం తర్వాత సాగర సంగమం జనని జన్మభూమి బాలకృష్ణ తోటి, తర్వాత స్వాతి ముత్యం మళ్ళా కమలాసన్ తోటి చేసిన తర్వాత నేను ఐ బికమ్ ఏ డైరెక్టర్. నేను ఆయన ప్రామిస్ చేసింది అదే, 3 సినిమాలు 3 సంవత్సరాలు పనిచేస్తాను మీ దగ్గర. దాని తర్వాత అలా అనకూడదని కూడా తెలియదు నాకు. నేను కొంచెం ఫ్రాంక్గా మాడతాను అనమాట. అది నా అలవాటు. అది గర్వం అనుకుంటారు కొంతమంది, రకరకాల అనుకుంటారు. ఇప్పుడు నేను ఇలా కూర్చోంది కూడా సోషల్ మీడియా మొత్తం కాపీ కొట్టేశారు. మామూలుగా చాలా బాగా చెప్తూ ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇలా కూర్చోవడం, కుర్చీ కొనుక్కోవడం, ఇలా కూర్చోవడం, మేమే తక్కువ తిన్నామని. నేను ఆ ఉద్దేశంతో కూర్చోలేదు. నేను నాకు అది అలవాటు అలా కూర్చున్నాను. మీ ఫిల్మ్ ఛాంబర్లో కింద ఫోటోగ్రాఫ్ ఉంటుంది పెద్దది, అది దాసన్ నారాయణ గారు పుట్టినరోజు అప్పుడు అందరికీ పర్సనల్గా పిలిచి వాళ్ళు ఎప్పుడు కలుస్తాము అని చెప్పేసి ఆయన పోయే ముందు ఒక 5-6 సంవత్సరాల ముందు అందరినీ పిలిచారు ఫోన్ చేసి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని. అప్పుడు తీసేది నా ఫోటో కింద ఉంటుంది, పెద్ద ఉంటుంది కదా ఛాంబర్ మెట్లు ఎక్కుతుంటాయి. సో అది యాక్చువల్గా అందులో చాలా మంది డైరెక్టర్లు తెలుసు, మా ఊర్లో తీశారు. అందులో కే వాసు అన్న అతను 14 ఇంట్లో మా ఇళ్లలో తీసిన సినిమా అది. ఏది పుణ్యం ఏది పాపం, తర్వాత వచ్చి తూర్పు వెళ్ళే రైలు, మొత్తం అందరు డైరెక్టర్లు ఇంక్లూడింగ్ విశ్వనాథ్ గారు, అందరు ప్రెసిడెంట్ పేరమ్మ, రాఘవేంద్రరావు గారు, కోట రామకృష్ణ అందరూ కూడా మన పొలాల్లో తీసిన వాళ్ళే సెంటిమెంట్లుగా. ఓకేనా, మన ఊరుగా అనుకుంటుంది అన్నమాట. మాది యాక్చువల్గా మాధవరాయుడిపల్లి మంచి ఊరు, అది కడియం పక్కన నర్సరీస్ అనమాట. సో ఆ విధంగా కే వాసు గారు అంటే కొంచెం మన పోయిరైన కే ప్రత్యేకాత్మ గారు అబ్బాయి, పొడుగ్గా ఉంటారు కదా, చిన్న వయసులోనే టఫ్ అంటే చాలా సినిమాలు తీశారు ఆయన. మాకంటే బాగా పెద్ద ఆయన, కానీ ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే పట్టుపట్టులో చాలా సినిమాలు తీశారు. అందులో మంచి సినిమా చెప్పుకోవాలంటే పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారు అమ్మాయి, గోపాలరావు గారు అమ్మాయి, జయసుధ, చంద్రమోహన్, తర్వాత మళ్ళీ పడోసన్ అనే హిందీ సినిమాలు చాలా తీశారు. అందులో ఏది పుణ్యం ఏది పాపం అనేది మన 14 గారి ఇంట్లో తీశారు అనమాట. ఆ పరిచయం నేను అప్పుడు చదువుకున్నాను మెడ్రాస్లో. దాన్ని మొట్టమొదటి కొంచెం గైడ్ చేశారు. ఆయన దగ్గర కూడా పని చేయమంటే 1 వీక్ పని చేసిన తర్వాత నాకు ఈ టైప్ కాదంటే మళ్ళీ విజయ నిర్మల్ గారి దగ్గర చేస్తే ఇది కాదంటే అప్పుడు విశ్వనాథ్ గారు సెలెక్ట్ చేస్తున్నాను. అదే మీకు యూజువల్ గా కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్. మ్యూజిక్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. యాక్చువల్గా మ్యూజిక్, ఫోటోగ్రఫీ బాగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేద్దామని చెప్పేసి ఆ విధంగా విశ్వనాథ్ గారి దగ్గర నుంచి చేరి ఇంకా అక్కడి నుంచి డైరెక్టర్ అవుతానని. అక్కడ మెడ్రాస్ లో జెమినీ సర్కిల్లో అమెరికన్ లైబ్రరీ ఉండేది, అమెరికన్ కాన్సులేట్. ఆ అమెరికన్ లైబ్రరీ నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కింద లెక్క. అది అక్కడే ఖాళీ ఉన్నప్పుడు ఏదో కృష్ణాభవన్ అనే హోటల్ ఉండేది, మౌంట్ రోడ్ 1000 లైట్స్ మాస్క్ ఎదుర్కొన్నాను. అక్కడ భోజనం చేయడం, ఇక్కడికి వచ్చి కూర్చోవడం అంటిల్ మా కాలేజ్ వల్ల వెళ్ళేటప్పటికి మిడ్ నైట్ అయ్యేది మౌంట్ రోడ్ నుంచి. అది మౌంట్ రోడ్ లో ఉంటుంది కూడా, అక్కడ నుంచి తాంబరం వెళ్ళాలి, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అనమాట. సో అది అట్ వాజ్ మై డ్యూటీ. దాని తర్వాత ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా కే వాసు గారు విజయనగర ఒక 2 నెలలు చేసేసిన తర్వాత దెన్ ఐ జాయిన్ కే విశ్వనాథ్. సో అక్కడ నుంచి నా జర్నీ ఇట్ హస్ గోన్ లైక్ దిస్ అనమాట. కాలేజ్ అనగానే చెన్నైలో హీరో రజనీకాంత్ గారి వాళ్ళ మిస్సెస్ లతా గారు మీరు క్లాస్మేట్స్? లతా క్లాస్ మా కాలేజ్లో
ఆవిడ స్టెల్లా మెరిస్ లో అక్కడ చదివారు అమ్మాయి లత. ఓకే అదే నా కొలీగ్. ఎలాగంటే మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో డీప్ వుడ్స్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అదే విధంగా ఐఐటిలో మాది గ్రాస్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుద్ది. అలాగే మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ డీప్ వుడ్స్ అంటే అడవిలో ఉంటుంది. యాక్చువల్ గా చాలా బాగుంటుంది కాలేజ్. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ నేను తెలుగు పాట పాడాను క్లాసికల్ గా శివరంజన్లో, తూర్పు పడవలో. శివరంజని అనే పాట పాపులర్ సార్ అప్పట్లో. అది నాకు శివరంజని రాగం, అది అపూర్వ రాగం గళ్ళని బాలచంద్ర గారి సినిమా ఈయన తీశారు. ఎవరు దాసన్ నారాయణ గారు. ఆయన డైరెక్షన్ నరసింహరాజు, శ్రీవిద్య అంటే పెద్ద ఆమెని లవ్ చేస్తాడు అనమాట. అతని కంటే ఒక 7-8 ఏళ్ళు పెద్దగా ఉన్న ఒక లేడీ, ఒక క్లాసికల్ సింగర్ లవ్ చేస్తారు. అది సబ్జెక్ట్. తమిళ్లో కమల్ హాసన్, శ్రీవిద్య. ఇక్కడ వచ్చి నరసింహరాజుని పెట్టారు. అప్పుడు ఇంకా కమల్ హాసన్ పాపులర్ కాదు కాబట్టి తెలుగులో. అంటే 2 సినిమాలు హిట్టే. అది వచ్చి బాలచంద్ర గారు డైరెక్ట్ చేస్తే ఆయన దగ్గర కొని ఈయన తీశారనమాట. సో అందులో పాట నాకు చాలా ఇష్టం, పాడాను. తను కూడా ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడింది. చాలా మంది పాడారు. మూన్ షాడో అని ఒక ట్రాఫీ ఇచ్చేవారు, ఒక ప్రైజ్ అనమాట. మూన్ షాడో అది కొంచెం మోడర్న్ కాలేజ్. అది యాక్చువల్ గా ఈ డ్రామాటిక్స్ కి, ఈ కల్చరల్ దానికి ఎక్కువ పెద్ద పెట్టేసి కాలేజ్. ఐఐటి తర్వాత ఐఐటి కూడా ఇటువంటి చేస్తారు. వాళ్ళు మాడీ గ్రాస్ అని ప్రోగ్రామ్ చేస్తారు. ఈ ఎంసీసీలో, ఎంసీసీ అంటారు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ని. అది అక్కడ వచ్చే డీప్ వుడ్స్ అని పెట్టేవారు కూడా. అప్పుడు కలుసుకున్నాం ఫస్ట్ టైం. యాక్చువల్లీ వెరీ యంగ్ కాలేజ్ స్టూడెంట్. నేను కాలేజ్ స్టూడెంట్. అక్కడ పాడినప్పుడు పరిచయం అనమాట. అప్పుడు తను మంచి సింగర్, చాలా స్మార్ట్ గా ఉండేది. ఇప్పుడు ఇలా లవ్ అయిపోవడం అదే కాదు యాక్చువల్ గా. దెన్ ఇంకా లేటర్ ఏదో జరిగి రజనీకాంత్ అనుకోకుండా స్టార్ అయిపోవడం, తను పెళ్లి చేసుకోవడం, స్టార్ అవుతున్న టైంలో పెళ్లి చేసుకోవడం. థింగ్స్ ఆమె బ్రాహ్మణ్ యాక్చువల్గా. ఇప్పుడు నేను అలాగే బ్రాహ్మణ్ చేసుకున్నాను, తమిళ బ్రాహ్మణ్. నేను బ్రాహ్మణ్ కాదు కానీ ఐ మ్యారీడ్ ఏ బ్రాహ్మణ్ గర్ల్. సో ఇది మీరు అడిగారు కాబట్టి ఎప్పుడో చెప్పుంటాను, ఏదో టీఎన్ఆర్లోనే అక్కడ చెప్పుంటాను. దట్ ఈస్ నన్ను మర్చిపోయి ఉంటుంది. కానీ తర్వాత రజనీకాంత్ కూతురు ఒక సినిమా తీసింది, కోచ్ అడియన్. నిన్నే కోచ్ అడియన్ ఏదో సినిమా వస్తుంది కదా, యానిమేషన్ మీద తీశారు సినిమా. ఆ సినిమా చాలా లేట్ అయిపోయింది, చాలా ఎక్కువ లెవెల్లో తీయాలనుకున్నారు. అది అదర్వైజ్ అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్. ఆ అమ్మాయి ఆ సినిమా తీసిన రజనీకాంత్, సౌందర్య ఏదో పేరు, అది ఫేస్బుక్లో ఇప్పటికే చాలా టికెట్లు అయిపోయిన, ప్రపంచంలో అన్ని అమ్మేశారు అని పెడితే ఇప్పటి వరకు చెప్పించాలి కానీ ఇటువంటి సినిమా ఇప్పుడు తీయకు. ఎందుకంటే ఆయన పెట్టుకుని యానిమేషన్ చేయడం, బతుకొండగా యానిమేషన్ సినిమా తీయడం అనుకోవడం అనేది బిగ్గెస్ట్ ఫూలిష్ థింగ్. చచ్చిపోయిన రామారావు గారి మీద తీసినా, ఎంజీఆర్ మీద తీసినా అర్థం ఉంటుంది. అర్థమైనప్పుడు ఆయన బతుకుండగా అది ఎంత కష్టపడి తీశారు. మళ్ళీని పెద్ద ఫెయిల్యూర్ తీయడంలో కూడా 5-6 డైరెక్టర్లు మారారు. దాని తర్వాత తనకు సరిగ్గా తెలియక, అందుకని డైరెక్టర్ గా క్లిక్ అవ్వలేదు ఆ అమ్మాయి. ధనుష్ వైఫ్ చేస్తున్నారు, సో ఎక్స్ వైఫ్ అనుకుంటా. సో రజనీకాంత్ లాంటి ఒక పెద్ద గనిని పెట్టుకుని, నిధి అంత సూపర్ స్టార్ అతను పెట్టుకుని యానిమేషన్ తీయడం. ఆ యానిమేషన్ కూడా సొంత కూతురు కాబట్టి చాలా హెల్ప్ చేశాడు. ముందు ఒక షార్ట్ ఆయన యాక్ట్ చేయడం, ఆ రోజంతా దాన్ని మళ్ళీ యానిమేట్ చేయడం, ఆ లెవెల్కి అయిపోయింది. తెలియకనం, వితౌట్ నోయింగ్ ప్రాపర్ థింగ్స్ అబౌట్ మేకింగ్ యానిమేషన్ వాళ్ళు తీశారన్నమాట. ఎంతకీ రజనీకాంత్ పెళ్ళం గురించి మాట్లాడారు కాబట్టి తనకు పుట్టిన అమ్మాయి గురించి చెప్పాలి. తర్వాత మరి నేను అలాగన్న వెంటనే మోహన్ బాబు దగ్గర అనుకుంటే వాళ్ళకి ఎవరిని అడిగి ఉంటుంది, అతను అలాగే మొహం మీద మాడతాడు అని ఉంటాడు. ఆ మన్నాడు నన్ను అన్ఫ్రెండ్ చేసేసింది ఎక్కడ, ఫేస్బుక్ లో. తిరుపతి గుడి నుంచి వస్తూ ఫోటోగ్రాఫ్ వేసి వచ్చాడు రిలీజ్ ముందు. చాలా మంది పోయారు ఆ సినిమాకి. నాతో పాపం నా కాఫీ బార్ సినిమాకు ఉన్న లక్ష్మీ గణపతి వాళ్ళు కూడా అందులో పెట్టి చాలా దెబ్బతిన్నారు. సురేష్ సుబ్రహ్మణ్యం అన్న వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు కొనేవారు. మధ్యలో ఇటువంటి సినిమా పెద్ద దెబ్బ పడితే కొంతకాలం సినిమాలు కొనలేరు. సో ఆ విధంగా చాలా మంది దెబ్బ తింటారు వాళ్ళు అప్పుడు లక్ష్యంగా. నేను మామూలుగా చెప్పాను, ఇలాగా ఆయన పెట్టుకుని బ్యూటిఫుల్గా వాడుకోక ఈ విధంగా మిస్యూజ్ చేశారు. 5-6 సంవత్సరాలు తీశారు సినిమాని. కేఎస్ రావు కుమార్ ఫ్లైట్ లో కలిసాడు, నా పక్కన కూర్చున్నాడు. నాకు జూనియరే అతను, 3 సంవత్సరాలు. అతను పలకరిస్తే అవును నువ్వు కూడా పనిచేసినట్టున్నావు బట్టి రజనీకాంత్ గారు అమ్మాయి సినిమా అంటే రమ్మన్నారు, ఏం చేస్తావు మరి, నాకేం తెలియదు, తీయమన్నారు, షార్ట్లు తీసాం అని అన్నాడు అనమాట. అదేంటని పరిస్థితి అంటే
యారికి తెలియదు సార్ అన్నాడు, ఎవరికి తెలియదు అన్నాడు అనమాట. అదే ఒక రోజు అంచేత అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన కాస్ట్లీ మిస్టేక్స్ ఇవి, ఇది ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ అనమాట. అడగండి సార్. అలాగే సంకీర్తనను, కీచురాలు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు సార్. వాటిలో హీరోయిన్ గా ఒక శోభన గారిని, తర్వాత రమ్యకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేశారు సార్. అట్ ద సేమ్ టైం మీరు నాగార్జున గారితో మంచి సినిమా చేశారు. అప్పట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాంటి హీరోలతో సంకీర్తన నాగార్జున గారితో తీసినప్పుడు ఆటోమేటిక్ గా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, సంకీర్తన అనేది కొత్త వాళ్ళతో తీయాలనుకున్న టైంలో ఆ రోజుల్లో స్వాతి లేదు మ్యాగజైన్, సచిత్ర వారపత్రిక అని ఉండేది, ఇంటిల్లో 10 సేమ్ అలాగే ఉండేది. ఇది వచ్చిన తర్వాత పడిపోయింది. స్వాతి బలరాం గారు స్వాతి వచ్చిన తర్వాత ఈ మ్యాగజైన్లు అన్నీ పడిపోవడం అనేది ఆంధ్రభూమి ఉండేది, ఆంధ్రపత్రిక ఉండేది యాక్చువల్గాను. బట్ ఇది బాగా ప్రభావంలోకి వచ్చేసింది. ఆయన అందులో ఒక శృంగార కథ, ఒక కామెడీ కథ పెట్టడంతో, కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడంతో ఎక్కడికో వెళ్ళిపోయింది. బలరామ్ గారి యాక్చువల్గా ఆయన నాకు ఎప్పుడో పరిచయం. ఎందుకంటే ఆ పుస్తకంలో కవర్ పేజ్ చేశారు నాగేశ్వర గారి అబ్బాయిని, అక్కడ నేను వారసుడు వస్తున్నాడు అని. నేను అప్పుడు డైరెక్టర్ ఈ టైంలో కొత్త వాడిని పెట్టాలనుకున్నప్పుడు ఆ పుస్తకం అక్కడ చూశాను. కోడమాకు అప్సరా హోటల్ కింద ఒక బడ్డీ కొట్టి ఉంటే అది చూసి కొనుక్కున్నాను. ₹2 అది. చెట్టుగా నేను మన్నాడు రాజమండ్రి వెళ్తున్నాను ప్రొడ్యూసర్ దగ్గరికి. వెళ్తున్నప్పుడు ఇది చూపించాను. అప్పుడు వాళ్ళ అబ్బాయి, ప్రొడ్యూసర్ గారు అబ్బాయి అన్నాడు అనమాట, అదే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా, మీరు వచ్చి విశ్వనాథ్ అసిస్టెంట్, అతను వచ్చి నాగేశ్వర గారు అబ్బాయి అంటే కొంచెం ఇది వస్తాను పెట్టాము. లేకపోతే కొత్త వాళ్ళతో వెళ్దామని, కొత్త వాళ్ళతోటే తీద్దామని చెప్పేసి సంకీర్తన అనుకున్నాను. ఈ విధంగా జరిగింది యాక్చువల్గా. అప్పుడు సినిమా పాటలు నేను ఇళయరాజు తోటి, నా సినిమాలన్నీ ఇళయరాజే, ఆయనతో బాగా చేయించుకోవడంతో ఆ పాటలు బాగున్నాయని చిరంజీవి గారు ఎక్కడో అంటే ఏడుది నాగేశ్వర గారు అబ్బాయి చెప్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను యాక్చువల్గా, క్యాసెట్ పట్టుకుని. అని నేను ఆల్రెడీ కొనుక్కున్నాను గీతాకృష్ణ అని, చాలా బాగున్నాయి. అదే టైంలో బాలచంద్ర గారి డైరెక్షన్లో రుద్రవేణి తీస్తాడు అతను, అంజనా ప్రొడక్షన్ పెట్టి మంచి ఉద్దేశంతో పెట్టారు. మంచి సినిమాలు ఇక్కడ చేద్దాం, మంచి అంటే కొంచెం ఆఫ్ బీట్ లాగా మ్యూజికల్స్, డ్యాన్స్ ఓరియంటెడ్ చేద్దామని పెట్టారు అది అంజనా ప్రొడక్షన్స్ అని. మిగతా వాళ్ళకి ఎలాగో కమర్షియల్ చేస్తాడు కదా, కోదండరావు డైరెక్షన్లోను, నాగేంద్రరావు, ఇంకా అందరు డైరెక్టర్ల దగ్గర పక్కా కమర్షియల్ హీరో అయినా. సో ఇందులో మంచి ఇటువంటివి తీద్దాం కొంచెం ఆఫ్ బీట్ అని మంచి ఉద్దేశంతో పెట్టారు అది. అందులో మీరు చేస్తారా అని అడిగారు. నేను ఆల్రెడీ సంగీతం చేస్తున్నాను, విశ్వనాథ్ గారు అసిస్టెంట్ కాబట్టి అది చేస్తానన్నా. ఆయన ఉద్దేశంలో నేను మళ్ళా సంగీతం లాంటిది చేస్తానని ఉంటుంది మనసులో. ఈలోగా రుద్రవేణి కూడా ఆడద్ది, సంగీతం కూడా హిట్ అయిపోతుంటే 2 డమాల్ కమర్షియల్ గా. ఇంకో సినిమా డమాల్ చిరంజీవి ఆరాధన, బ్రహ్మాండం ఉంటాయి పాటలు. అది భారతీరాజా, అది ఆగిపోయి అల్లు అరవింద్ గారు టేకప్ చేసి ఆయన ఫినిష్ చేసాడు దాన్ని. ఎక్కడ ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ. అది 3 సినిమాలు ఇక్కడ, ఒకటి రుద్రవేణి, కే బాలచందర్, సంకీర్తన కొత్తోడు నేను, ఇది వచ్చి ఆరాధన వచ్చి భారతీరాజా. అది కడలూరు కవిదేయగళ్ళని చాలా మంచి సినిమా, సత్యరాజ్ యాక్ట్ చేసాడు, రేఖాను. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అది కొంచెం ఆగిపోయి చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ ఒక స్కేల్ అయిపోయింది. అది ఈ 2 సినిమాలు కూడా, ఈ 3 సినిమాలు కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయిపోయినాయి. సంకీర్తన, రుద్రవీణ, వీటిల్లో పాటలు బాగుండేది సంకీర్తన ఫ్రెష్ గా, అందులోనే బాగుంటాయి. కానీ అందులో తమిళ్లో వినేసామై కడలూరు కవిదేయగళ్ళు అనే సినిమాలో ఉన్న పాటలనే పెట్టారు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఒక్కొక్క 2 పాటలు నా సినిమాలో కంటే నాకు అవే ఇష్టం. ఇళయరాజా గారు చేసిన దాంట్లో. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాసెట్లు ఇవ్వడానికి వెళ్ళి నాకు ఒక సినిమా చేస్తావా అని అన్నారు. తర్వాత ఈ 3 సినిమాలు ఇలా అవడంతో భయపడిపోయాడు, వీడు మళ్ళీ సంకీర్తన లాంటిది కళాగానం తీస్తాడేమో అని. డైరెక్ట్ గా వద్దు అని అనలేదు, కానీ ఇంక దాని తర్వాత దాని గురించి మాట్లాడడం మానేసి చాలా కాలం తర్వాత మళ్ళీ నేను కోకిలి సినిమా చేస్తున్న టైంలో ఈ పవన్ కళ్యాణ్ అనే బ్రదర్ ఉన్నాడని తెలియదు నాకు. అదే పవన్ కళ్యాణ్ బాబు అతని పేరు. అప్పుడు అతను నాకు కౌరు పెట్టి, చిరంజీవి గారు మా తమ్ముడికి నువ్వు అంటే ఇష్టం. సో అది ఆ సందర్భంలో ఏమిటంటే ఈయన ఇటువంటి సినిమాలు చేస్తాడు అనుకుని వదిలేసిన తర్వాత పవన్ కళ్యాణ్ నా దగ్గర పంపాడు, నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు, నువ్వు అంటే ఆయనకి ఇష్టం అని చెప్పేసి హృదయపూర్వకంగా చెప్తే అయితే రమ్మని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక మేకప్ రూమ్ లో కూడా కలిసాం, ఐవీఎంలో కలిసిన తర్వాత ఏం కదా విజయవాహినిలోనే కలిసాం. నేను దుర్గేష్ కలిసాం, ఫ్యూచర్ జరుగుతుంది అప్పటికి. దుర్గేష్ అంటే ఇప్పుడు మీ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఫ్యూచర్ ప్రొడ్యూసర్. అదే ఇప్పుడు మాకు దూరం బంధువు కూడా అన్నమాట, ఫ్రెండ్. రామోజీరావు గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఆయన మయూరిలో. అక్కడ నుంచి నేను బయటికి లాగి పెట్టాను,
ఆ కీచురాళ్ళు రాంబాబు అనే అతనితో నువ్వు కూడా ఉండని చెప్పేసి. సో నేను ఎవరో దుర్గేష్ కలిసాం చిరంజీవిని. కలిస్తే అప్పుడు మా తమ్ముడు ఒకసారి వస్తాడు, నువ్వు కొంచెం ఇదిగా చేయంటే అప్పుడు రమ్మన్నాను. వెరీ డిసిప్లిన్గా వచ్చి కూర్చుని డైరెక్టర్ అవ్వాలో యాక్టర్ అవ్వాలో అనే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాడు యాక్చువల్గా. బట్ అదర్వైజ్ కొంచెం నేర్చుకునే యాప్టిట్యూడ్ ఉన్న వ్యక్తి అనమాట. అలాగా 4-5 days అలాగా కలుసుకుందాం. దాని తర్వాత ట్రైన్కి వెళ్ళిపోయాడు. మళ్ళా కీచురాళ్ళు అయిన తర్వాత విజయబాబు నాయుడు గారు గెస్ట్ హౌస్లో చిరంజీవికి కోసం ఇచ్చాడు. అది ఒక గిమ్మి పెట్టి, మరి ఆయన హీరోయే కదా విజయబాబు నాయుడుకి, కేఎస్ రామారావుకి, అందరికి పర్మనెంట్ హీరో. అశ్విని దత్తకి అంచేది వీళ్ళు చాలా బాగా చూసుకునేవారు ఎవరికి చిరంజీవిని. ఇంకా ట్రీట్మెంట్ లో వీళ్ళ తర్వాతే. అందులో విజయబాబు నాయుడు గారు అయితే ఒక విలేజ్ ఇచ్చాడు ఆయన గెస్ట్ హౌస్ ఇప్పుడు ఉండాలి. అందులో ఒక జిమ్ అయి పెట్టి ఇచ్చాడు అనమాట. అందులో వాళ్ళ తమ్ముడే కాబట్టి ఇతను కూడా యాక్టర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాక చేతుల మీద కార్లు వెళ్ళటాలు, ఈ కరాటే గిరాటే మొత్తం పట్టుదలతో నేర్చుకుని స్లిమ్ అయ్యి బిగినింగ్ లావు ఉండేవాడు బొద్దుగా నా దగ్గర వచ్చే టైంలో. తర్వాత అంతా బాగా తయారై తర్వాత ఏదో ఈ చర్చ అంతా ట్రై చేశారు. అతని యొక్క పరంపర అలా స్టార్ట్ అయింది. కీచురాళ్ళు జరుగుతున్నప్పుడు కీచురాళ్ళు ఇక్కడ డైజామ్ అమ్మడానికి వచ్చాం, ఏరియా అమ్మడానికి వచ్చి. ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉంది కదా, దాని పేరు భాస్కర్ ప్యాలెస్, ఆడిటర్ భాస్కర్ రావు గారు. అది స్టార్ హోటల్. మేము ఎప్పుడైనా వచ్చి అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే సినిమా బాక్స్ పట్టుకొచ్చి కింద ప్రివ్యూ థియేటర్ కట్టారు సినిమా వాళ్ళ కోసం ఆయన. అక్కడ ప్రివ్యూలు వేసేవాళ్ళు ఏంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. అప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వీళ్ళకి అప్పుడు ఆల్రెడీ 2-3 సినిమాలు అయిపోయినాయి కదా. ఇది 3-4వ సినిమా ఇది కీచురాళ్ళు. అది ఆయన్ని పిలవడానికి వెళ్ళాను, ఎవరిని చిరంజీవి గారిని పిలవడానికి వెళ్తే అప్పటికి ఇతను బాగా ట్రైన్ అయిపోతున్నాడు మనోడు విగరస్గా కళ్యాణ్. అప్పుడు నేను ఇవాళ ఏదో గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళి కొంచెం దుమ్ముతోటి ఉంది, నేను మళ్ళీ వేసుకు చూసుకుంటాను గీతాకృష్ణ, మీ శిష్యుడు తీసుకెళ్ళంటే కూడా తీసుకెళ్ళాను. అంతకుముందు నా దగ్గరికి వచ్చేవాడు కదా, నేను అతను నాకు హెల్ప్ చేసి వచ్చిన గెస్టులందరినీ రిసీవ్ చేసుకుని అప్పటికి యాక్టర్ అవ్వలేదు. కీచురాళ్ళు తర్వాత ఆ సినిమా వరకు నా గెస్టులను రిసీవ్ చేసుకోవడం దాసనారాయణ గారు చాలా మంది వచ్చారు, మినిస్టర్లు వీళ్ళందరూ వచ్చి, కాంగ్రెస్ మినిస్టర్లు వాళ్ళు వెళ్ళలేదు, నాకు తెలిసిన వాళ్ళు అందరినీ పిలిచాం. అప్పుడు కూడా ఉన్నాడు. ఇంక దాని తర్వాత ఈజ్ బికమ్ యాక్టర్. దాని తర్వాత కూడా కలిసాడు ఒకసారి. ఇక్కడ ఒకసారి ఫ్లైట్ పడిపోయింది కదా తిరుపతిలో, ఒకసారి ఫ్లైట్ పడిపోయింది. అదే టైంలో నేను పవన్ కళ్యాణ్ చెంగుపూరి వెళ్తున్నాం. ఆ టైంలో వాళ్ళు ఓన్ సినిమా ఏదో అపూర్వ సహోదరులు దానికి కాస్ట్యూమ్స్కి వెళ్తున్నాడు. నేను మామూలుగా నేను ఆల్రెడీ బిజినెస్ లో జంప్ చేశాను. నా సినిమాలు బాగా అడ్వాన్స్ అయిపోయినాయి అని నేను ఎక్స్పోర్ట్ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పెట్టేశాను ఇక్కడ మెడ్రాస్లో. చేత 2-3 సంవత్సరాలు సినిమాలు మానేస్తే బెటర్ అని ఇళయరాజా కూడా ఫీల్ అయ్యాడు. నీ సినిమాలు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి, తెలుగు ఆడియన్స్ అంత సీన్ లేదు అన్నట్టుగా అంటే చాలా మంది అన్నారు. అలాగా అంటే 2-3 సంవత్సరాలు బిజినెస్ లోకి వెళ్తే అది అనుకోకుండా బాగుండేది, బాగా అయింది, బాగా క్లిక్ కావడంతో యాక్చువల్గా చిరంజీవి ఇల్లు కొన్నాడు అక్కడ. మంజులకి పాత మంజులకి విపి రాజేంద్ర ప్రసాద్ గారి గర్ల్ ఫ్రెండ్ ఆవిడ, జగపతి బాబు ఫాదర్. ఆయన ఒక ఇల్లు ఇచ్చాడు ఆవిడకి. 20 కాదు, చాలా గ్రౌండ్స్ ఉంటాయి. అది ఆవిడ మళ్ళీ అమ్మేసుకుంది చిరంజీవికి. అప్పుడే పైకి వస్తాడు అతను. ఆ పక్క సందులోనే శోభన ఇల్లు. ఇందాక మీరు అన్నారు కదా శోభన ఇంట్రడ్యూస్ వచ్చిన కనెక్షన్, నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. నేను చేసేటప్పటికే ఆ అమ్మాయి 15 ఏళ్ళ నుంచి యాక్ట్ చేస్తుంది మలయాళంలో. రాగిణి పద్మిని బంధువు, డాన్సర్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది. రమ్యాకృష్ణ ఆల్మోస్ట్ ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను. అంతకుముందు వచ్చాను క్యారెక్టర్ చేసింది మోహన్ గాంధీ సినిమా. తర్వాత తెలిసింది నేను కోపడ్డాను, నువ్వు ఎవరికి చెప్పుకున్నావు, అంతకుముందు చేసిన ఎందుకు చెప్పలేదని. ఎందుకు చేయలేదే ఉంది యాక్చువల్గా. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడంలో రాజు సూర్యేశ్వర్ గారు హెల్ప్ చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ మహోత్సవ్ ఇక్కడ జరుగుతుంటే ఆ డాన్సర్లో కొత్త వాళ్ళు ఎవరో చూపించింది. శోభనాయుడు గారు కూచిపూడి డాన్సర్ ఉండేవారు, పెద్ద ఆవిడ కూడా హెల్ప్ చేసింది నాకు. సంకీర్తన సినిమాకి చాలా తిరిగాం హీరోయిన్ల కోసం. 200 సంవత్సరాలు బ్రాహ్మణ్ హౌసెస్ కోసం. కర్ణాటకలో ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ ఉన్నారు కదా, వాళ్ళ ఊర్లో తీశాను కనకపురంలో. అర్కావతి మేఘతాటికి దగ్గర నదుల సంగమం దగ్గర ఈ ఊరు ఉంటుంది కనకపురం అని. ఇప్పుడు బాగా సిటీ అయిపోయింది. అప్పటికి ఒకే రోడ్లో అన్ని బ్రాహ్మణ్ హౌస్ ఒక రోడ్డు చూసాం. నేను కెమెరామెన్ నివాస్, ప్రొడ్యూసర్ తాలూకా ఎవడో అతను పోయాడు, అతను కూడా మాకు కూడా వచ్చాడు. ఒక 4000 కిలోమీటర్స్ బై రోడ్డు తిరిగాం.
తిరిగి రకరకాల టెంపుల్స్, అదే మా గురువు గారు తీసిన లొకేషన్ కొన్ని ఉన్నాయి, అవి శంకరాభరణం తీసిన లొకేషన్, ఇవన్నీ కూడా చూసి దెన్ వి మేడ్ ఏ ఫిలిం అనమాట. సార్ మీరు గురువు గారు అంటే గుర్తొచ్చింది సార్, కే విశ్వనాథ్ గారితో అసలు మీ జర్నీ సార్ స్వీట్ మెమోరీస్. వర్క్ మెమరీస్, స్వీట్ మెమరీస్ కంటే మనం అక్కడ వచ్చారు కదా. అవును సార్. ఆయన దగ్గర చేరిన తర్వాత నా ఫస్ట్ సినిమా అనేది ఫస్ట్ షాట్ తీసింది రవీంద్ర భారతిలో. మనం మేము రవీంద్ర భారతిలో మా ఫిల్మ్ స్కూల్ తరపున, గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ తరపున ఒక 1 month వర్క్షాప్ చేశాను. మార్నింగ్ 8 to 10 నాకు ఆయన థియేటర్ ఇచ్చారు. మామిడి శ్రీధర్ గారు ఎవరు ఆయన ఉన్నారు, ఆయనే ఇచ్చారు. మీరు అంతకాలం కావాలి అంతకాలం చెప్పండి. అదే పైన ఒక మినీ థియేటర్ ఉంటే మినీ థియేటర్ చెప్పాం. వర్క్షాప్ చేశాను తక్కువ రేట్లో. అంటే ఫిల్మ్ స్కూల్లో కొంతమంది ఎక్కువ మంది చేరలేరు, ఎక్కువ దానికి కొంచెం ఎక్స్పెన్సివ్గా చెప్తాను అనమాట. ఇక్కడ ప్రపంచం అంతా నేర్పిస్తాను ఇప్పుడు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అనమాట. సో ఆ టైంలో అది సీట్ మెమరీ అంటే నా ఫస్ట్ షాట్ అక్కడే. కమల్ హాసన్ రిక్షా వెనకాల గెంటుకొస్తూ ఎక్కుతాడు సాగర సంగమంలో, అది సార్ అక్కడే తీశారు విశ్వనాథ్ గారు. తర్వాత ఓం నమ శివాయ సాంగ్ లోపల కొంత తీసి, లోపల మళ్ళీ స్టేజ్ సెట్ సారథిలో వేశారు. మొత్తం అంతా అక్కడ తీయలేరు, టేకింగ్స్కి ప్లేస్ అంతా కావాలి కాబట్టి లాంగ్ షాట్స్, ఆడియన్స్, విశ్వనాథ్ గారు షూటింగ్ అయినప్పటికీ అందరూ వస్తారు అక్కడికి. ఆయనకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ హైదరాబాద్లో. వాళ్ళందరూ కవర్ పెడితే మొత్తం థియేటర్ ఫుల్ అయిపోయింది. సో అది ఆ షాట్లన్నీ తీసేసుకుని దాని తర్వాత వాళ్ళలో కమల్ హాసన్ కూర్చోవడం అన్నీ తీసేసి తర్వాత సారథిలో సెట్ వేసారనమాట. అక్కడ మిగతా సాంగ్ ఫినిష్ చేశారు. బాలు గారు సిస్టర్ యాక్ట్ చేశారు అందులో, సింగర్ శైలజ యాక్ట్ చేసింది. ఇంకా ఆయన దగ్గర పనిచేసిన ప్రతిరోజు నాకు ఒక ఎక్స్పీరియన్స్. నా ఓన్ సినిమాల్లో అయితే నా ఓన్ అంటే నేను డైరెక్ట్ చేసిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. అది జరుగుద్దా, ఇది జరుగుద్దా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, కాస్ట్యూమ్ సరిపోయింది, బాగా తీస్తున్నా అనే కాన్షియస్నెస్ ఎక్కువైపోవడం వలన నా ఓన్ సినిమా షూటింగ్లో 1-2 సినిమాలు అయ్యే వరకు నేను ఎంజాయ్ చేయలేకపోయాను. సంకీర్తన కోకిలు వచ్చి ఒక విమర్శ నుంచి బయటకు వచ్చాను. ఎలాగంటే సంకీర్తన విశ్వనాథ్ గారిలో తీసామన్నారని నా జీవితంలో ఇంకా అలా తీయకూడదని ఒక కొత్త జోనర్ తీశాను. ప్రపంచంలో ఎవరో తీయని ఒక న్యూస్ ఐటమ్ చదివి తీసిన సినిమా కోకిల. సో అది ఇప్పటికీ అడ్వాన్స్గా ఎందుకు ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ వెరీ న్యూ వేవ్ ఫ్రెష్ మూవీ. సో ఆ 2 సినిమాలు కూడా నేను ఎక్కువ పని చేయాలి. మనం పెద్ద డైరెక్టర్ ఖర్చు పెట్టారు కొత్త వాళ్ళకి, ప్రొడ్యూసర్స్ ఖర్చు పెడితే అయిపోతాయి, సగంలో అయిపోతాయి డబ్బులు. అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. అందరికి డైరెక్టర్లకు కూడా అర్థమవుద్దని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి నేను పెట్టుకోగానే ఇన్ని కోట్లు ఫైనాన్స్ వచ్చేసి ఇంతమంది కూడా వచ్చి కోఆపరేట్ చేసే లెవెల్ వచ్చే వరకు ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అలా చేయాలి. అనుకున్న బడ్జెట్లో తీయగలితేనే అతను డైరెక్టర్. బడ్జెట్ వేయగలగాలి. ఓకే, ఒక డైరెక్టర్ అంటేనే. మరి వీళ్ళు ఎంతమంది వేయగలరు ఈ రోజులలో? అతని మీద చాలా బిజినెస్ ఉంటుంది ఆ డైరెక్టర్ మీద. అయినా కూడా బడ్జెట్ పక్కాగా వేయగలగాలి, 90% వరకు కరెక్ట్గా వేయగలగాలి. తర్వాత రిలీజ్ వరకు కూడా చేయగలగాలి. మా ఫిల్మ్ స్కూల్ అదే నేర్పిస్తాం. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రీ ప్రొడక్షన్, షెడ్యూలింగ్, షూటింగ్, 4 స్టేజ్లు, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, తర్వాత ప్రమోషన్, తర్వాత టిల్ సెన్సార్ సర్టిఫికేట్, హౌ టు రిలీజ్ ద మూవీ కూడా చెప్తాం. ఏ ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ విధంగా చెప్పరు. ఆల్ ఇండియా లెవెల్లో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది అని కొద్దిగా వెనికిడి సార్. ఆ లెవెల్లో మీరు స్టూడెంట్స్ ని ఇంటర్నేషనల్ పెట్టానంటే అన్నపూర్ణ లాగా, రామోజీరావు లాగా నాకు అంత పెద్ద స్టూడియోలు లేవు. అయినా మీరు గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అని ఉండేది పేరు, అలాగే రిజిస్టర్ చేసాం కంపెనీ యాక్ట్ లో. కానీ సింపుల్ గా ఉంటుందని గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అన్నాం. ఎలాగా నేను ఒక్కడే ఉంటాను ఇక్కడ, ఫ్యాకల్టీని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు, నేను అన్నా కానీ మిమ్మల్ని చేర్పిస్తారు. నేను చెప్పకుండా ఎవడో చెప్తారంటే మిమ్మల్ని చేర్పించడం. ఇప్పుడు నా సినిమాలు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇదే జరిగింది వైజాగ్లోను, విజయవాడలో 3 బ్రాంచ్లు పెట్టాం. అంచేత ఫ్యాకల్టీని పెట్టేటంలో నో అన్నారు పేరెంట్స్. మీరు చెప్తేనే మేము మా అబ్బాయిని చేర్పిస్తాను లెవెల్కి వచ్చిన తర్వాత నేను ఎంతమంది చెప్పగలను, ఎన్ని ఊళ్ళు తిరగలను. విశాఖపట్నం 2 రోజులు ఫ్లైట్లో వెళ్ళి, 2 రోజులు విజయవాడ, అలా 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే నా వల్ల కాలేదు. ఇంకా నేను ఎక్కడ ఉంటే అక్కడ రండి, నాకు కూడా వయసు పెరుగుతుంది కాబట్టి ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్, నేను అలా మెయింటైన్ చేస్తాను కాబట్టి. సో స్టిల్ నేను ఆల్ ఓవర్ ద వరల్డ్ చెప్పగలుగుతున్నాను. ఆన్లైన్లో
ఇప్పుడు మీరు వచ్చే ముందు అమెరికా మార్నింగ్ చెప్పాను, మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఫర్ సమ్ వన్ బాయ్, స్క్రీన్ పే డైరెక్షన్ సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉంటాడు అతను, వాళ్ళ ఫాదర్. సో అలాగే డిఫరెంట్ కొరియా, సౌత్ కొరియా చెప్పాను. ఇంకెక్కడెక్కడో ఇంకొక ఫ్రమ్ ప్యారిస్ ఈజ్ జాయినింగ్ నెక్స్ట్ వీక్. సో అలా అనమాట. సో ఈ లోకల్గా ఉన్న వాళ్ళు మటుకు ఇక్కడ వస్తారు, వాళ్ళు ఎక్కువ రారు, 6-7 వస్తారు. ఇట్స్ నాట్ ప్యాన్ ఇండియా మీరు ఎందుకన్నారంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు హీ కెన్ డైరెక్ట్ ఈవెన్ హాలీవుడ్ ఫిలిం, ఫ్రెంచ్ ఫిలిం, ఈజిప్షియన్ ఫిలిం, ఎనీ ఫిలిం యూ కెన్ డైరెక్ట్. ద బేసిక్ పునాది, బేసిక్ ఫార్ములా ఉంది గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అంటే GKIFS ఫార్ములా అని అవి నేర్పిస్తాం అనమాట. అది ఉంటే ఆ ఫార్ములాని సక్సెస్ ఏ సినిమాలో చూసుకోవచ్చు మీరు. తర్వాత ఇవన్నీ కూడా చాలా క్రాఫ్ట్స్ ఒక డైరెక్టర్ చేయగలగాలి. ఇక్కడ ఏమవుతుంది, అందరూ ఒకరి మీద ఆధారపడిపోతారు, ఆడొస్తే చెల్లి, కానీ అందరూ ఉండాలి. సమిష్టి కృషి ఉంటేనే సినిమా చేయగలం. కానీ ఈ మస్ట్ బి ఎక్స్పర్ట్ ఇన్ దట్. సినిమాటోగ్రఫీ అంటే తెలియాలి, ఎడిటింగ్ తెలియాలి, నాన్ లీనియర్ ఎడిటింగ్ తెలియాలి, ఆర్ట్ డైరెక్టర్ ఏం చేస్తాడో తెలియాలి, సినిమాటోగ్రఫర్ ఏం చేస్తాడో తెలియాలి, ఎడిటర్, సౌండ్ ఇంజనీర్, ఆర్ట్ అసిస్టెంట్లు ఏం చేస్తారో తెలియాలి. ఎవ్రీథింగ్ ఐ టీచ్ దమ్. 24 crafts మీ దగ్గర వచ్చాయి. 24 + 7 ఇప్పుడు 36 అయినాయి. సూపర్. అయితే అన్ని తెలియాలి. కాస్ట్యూమ్స్ ఏం చేయాలి, కాస్ట్యూమ్ స్పెషల్ గా హీరోలు తెప్పించుకున్నారు బయట నుంచి కాస్ట్యూమ్ డిజైనర్స్ ని. వాళ్ళు కాకుండా కంపెనీకి పనిచేసే కాస్ట్యూమ్ డిజైనర్ ఏం చేస్తాడు, జూనియర్ ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, సీనియర్ ఆర్టిస్టులు అంటే ఎవరు, కంపెనీ ఆర్టిస్టులు అంటే ఎవరు, ఇవన్నీ తెలియకపోతే హౌ డు దే మస్ట్ బి వెరీ వెల్ ఆఫ్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బిసైడ్ ఈ సబ్జెక్ట్. దాన్ని 5 నిమిషాల్లో అలా చెప్పాలి. దాని స్కెల్టన్ అంటారు. దాని ట్రీట్మెంట్ ఎలా చేయాలి, క్యారెక్టర్ కన్సెప్ట్ ఎలా చేయాలి, క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు చెప్తున్నా, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛానల్ కాబట్టి చెప్తున్నాం. సినిమాకి సంబంధించిన ఔత్సాహికులు, ఆస్పిరెంట్స్ చూస్తారు కాబట్టి వీళ్ళందరికీ చెప్పి నేను పోయేలోగా కొంతమందిని తయారు చేద్దామని. ట్రై చేయగలిగితే నా జన్మ సార్థకమైనట్లు లెక్క. అది నేను ఫ్రీగా చెప్పలేను కాబట్టి ఐఎమ్ టేకింగ్ పని, నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి. మీకు అర్థమైందా? కొంతమంది డబ్బులు లేని వాళ్ళు వస్తారు, మీరు వాళ్ళకి ఎలా చేయండి అంటే సగం రేటు చెప్తున్నాను. అందుకంటే ఏం చేయగలను, ఐ టు పే రెంట్స్, కార్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడ పెడితే అక్కడ చేయాలి. ఐ టు టేక్ దెమ్ టు ద ఫెస్టివల్ సమ్ టైమ్స్ అని. కొంతమందికి 50% ఆఫ్లో కూడా చెప్తున్నాను. నేను అంతకంటే ఎక్కువ చేయలేను. ఐ ఆల్సో వాంట్ టు సర్వే. నేను ఏదో 100 కోట్లు సంపాదించేసి అంత లెవెల్ నాకు లేదు. దట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియాకి సంబంధించిన సినిమాలు 10 చేయాలని నా మనసులో ఉంది. ఏంటి, పాన్ ఇండియా అనేది 200 కోట్లు కాదు, అవన్నీ అబద్ధాలు. నేను చాలా కాలం చెప్తున్నాను, అవన్నీ శుద్ధ అబద్ధాలు. పాన్ ఇండియాని ఒక 20 crores పాన్ ఇండియా సినిమా చేయొచ్చు. పాన్ ఇండియా అంటే ఏంటి, కథ పాన్ ఇండియా అయి ఉండాలి, కథ అందరూ ఒప్పుకోవాలి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఉంది, దట్ ఈస్ పాన్ ఇండియా మూవీ. ఎంత అయ్యి దానికి నా ఉద్దేశం 2 కోట్లు కూడా అయి ఉండదు. ఒక కెమెరా షాట్ పెట్టి చుట్టేసేదాన్ని ఒక రోడ్లో, లాంగ్ షాట్ లో కాశ్మీర్ ఎక్కడ పెట్టినా బాగుంటుంది కెమెరా. అక్కడ జరిగిన అట్రాసిటీస్ కొన్ని తీశారు. ఎంత అయి ఉంటుంది, మన లో బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 1.5 to 2 crores అవుతుంది. దట్ ఈస్ పాన్ ఇండియా. పాన్ ఇండియా అంటే రాజమౌళి లాగా 100 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు అంటాం కాదు. 200 ఖర్చు పెడితే 500 కోట్లు అంటారు. 500 నిజంగా 300 ఖర్చు పెడితే 1000 అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు 1000 కోట్లు? హెల్ ఈజ్ గివింగ్ యూ. ఎంత బిజినెస్ అవుతుంది మీకు? మహేష్ బాబు ఏ బాబు అయినా కూడా ఎవడు కొంటాడు అంటాను. ఎక్కడ ఆడుతుంది? బుల్షిట్ అది. అంచేత అవి పక్కన పెట్టండి, వాళ్ళు గాలి తీసేస్తాను కాదు. పాన్ ఇండియా చేయడానికి ఒక 15 to 20 crores చాలు. 5 కోట్లు కూడా పాన్ ఇండియా తీయచ్చు. సబ్జెక్ట్ షుడ్ బి పాన్ ఇండియా. ఇప్పుడు కాశ్మీర్ ఆక్యుపైడ్ ఉంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని ఏదో విధంగా బీజేపీ వాళ్ళు హస్తగతం చేసుకుంటూ చూస్తారు. బికాస్ కాశ్మీర్ బిలాంగ్స్ టు వెరీ మచ్ టు ఇండియా. ఇప్పుడు దాని మీద తీస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాన్ ఇండియా, పాన్ వరల్డ్. Entire world will watch that. India, Pakistan. How did Modi has taken back the Kashmir from Pakistan? Pakistan economically బ్రేక్ అయిపోయింది. ఇదే టైంలో లాక్కుంటారు. ఇప్పుడు వాళ్ళకి పుట్టి పెట్టడానికి కూడా డబ్బులు లేవు. సో అది కాన్సెప్ట్ అంటే కాశ్మీర్ ఫైల్సే కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు నో. అవి ఇప్పుడు రోజా సినిమా ఉంది, అది పాన్ ఇండియా ఎందుకైంది? ఒక సౌత్ ఇండియన్ అక్కడ డెప్యుటేషన్ వెళ్తే వాడిని కిడ్నాప్ చేస్తారు. మీకు అర్థమైంది? అది అనుకోకుండా పాన్ ఇండియా ఎలాగైపోయింది?
విత్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ డైరెక్షన్, ఇవన్నీ కలిసి ఎవ్రీబడి రిలేటెడ్. యాక్చువల్గా అది తమిళ్లో తీయమన్నాడు, బాలచంద్ర సినిమా అది. ఈజ్ ఎ ప్రొడ్యూసర్, డైరెక్టెడ్ బై మణిరత్నం. 1 crore బడ్జెట్ అది. కొత్త వాడిని అరవింద్ స్వామి వాళ్ళు తీసుకున్నారు. అరవింద్ స్వామి అప్పటికి చాలా రిచ్ ఫెలో, కానీ ఫ్రెండ్షిప్లో ఫ్రీగా చేసేది. యాక్చువల్గా కెమెరామెన్ చేయాలి ఆ క్యారెక్టర్. రాజీవ్ మేనన్ అంత అందంగా ఉండేవాడు. రాజీవ్ మేనన్ నా బాగా ఫ్రెండ్. అరవింద్ స్వామి పెట్టారనమాట. ఆ సినిమా పాన్ ఇండియా ఎలా అయింది? సబ్జెక్ట్ ఇస్ పాన్ ఇండియా. వీడియో కాన్సెప్ట్, సబ్జెక్ట్, స్టోరీ లైన్ షుడ్ బి పాన్ ఇండియా. అండ్ వీలైతే సౌత్ ఇండియాలోను బాలీవుడ్ లో ఉన్న ఆర్టిస్టుల క్యారెక్టర్ పెట్టుకోవాలి. దే విల్ రిలేట్. అంతే తప్పితే నాట్ ఓన్లీ రోజా, దేర్ సో మెనీ ఫిల్మ్స్ కేమ్ లేటర్. లైక్ కాశ్మీర్ ఫైల్స్ ఎవరు ఉండరు, ఒక అనుపమ్ ఖేర్ తప్పితేనే. ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఉన్నప్పటికే కదా కార్తికేయ 2 అనేది ఆడింది. సినిమాలు ఏముంటుంది, ఏముంటుంది. కృష్ణుడి ఎపిసోడ్ తప్పితే మిగతా అన్ని సబ్స్టాండ్ గా ఉంటుంది. మీకు అర్థం చెప్పడం ఇది ప్లానింగ్, వెల్ ప్లానింగ్ టు మేక్ ఎ ప్యాన్ ఇండియా. అటువంటి తక్కువలో మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశం నాకు. ఇప్పుడు ఇంక ఇట్ ఇస్ టైం అయిపోతుంది కాబట్టి ఐ వాంట్ టు డైరెక్ట్. దానికి ఒక పెద్ద కంపెనీతో కలవడానికి ట్రై చేస్తాం. 10 films. ఓకే, అర్థమైంది. సో అది ఇప్పుడు నిన్న మనం చూశాను ఆఫీసర్ ఆన్ డ్యూటీ. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో, మలయాళం సినిమా. మలయాళం కూడా ఎందుకు చూడాలంటే, నేను ఒక జానర్ చెప్తున్నాను 3 సంవత్సరాల నుంచి, లాజికల్లీ రియలిస్టిక్ తీయండి. పుష్ప లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్. మరి పాట ఉండొచ్చు, రియలిస్టిక్, రియలిజం, డ్రెస్లు, రంగస్థలం కానించి అతనికి జ్ఞానోదయం కలిగిన అబ్బాయికి, డైరెక్టర్కి. అందుకని చుట్టూ సినిమాలే నాకు ప్రేమతో నేను చాలాసార్లు చెప్పాను. అతను డైరెక్టర్గా గుర్తించబడింది, అతను తెలుసుకున్నది రంగస్థలం. అందులో కూడా క్లైమాక్స్ సైరాత్ సినిమా కాపీ కొట్టారు, సైలెంట్ క్లైమాక్స్. నేను ఇటువంటివి చెప్తాను, ఎందుకంటే వాటిని డీమింగ్ చేయడానికి కాదు, వాటి గాలి తీసేయడానికి కాదు, నా ఫిల్మ్ స్టూడెంట్స్ కి అర్థం అవుతుంది. ఏంటి సైరత్ రంగస్థలానికి సంబంధం ఏంటంటే సైలెంట్ గా క్లైమాక్స్ తీయడం. అందుముందు క్లైమాక్స్ అంటే ఏంటి, ముష్టి యుద్ధాలు, వాళ్ళు ఏళ్ళ మీద దూకేయడాలు, వీళ్ళ పేరెంట్స్ ని ఎక్కడ గోడౌన్లో కట్టేయడాలు, ఇవే కదా. తావి ఎవరు తీసినా ఎవరు తీసినాడు, అవి ఏమీ లేకుండా సైరత్ లో సైలెంట్ గా ఒకటి వచ్చి చంపేసి వెళ్ళిపోతాడు. చంపినట్టు కూడా చూపించడం హృదయ విధానంగా ఉంటుంది. లవ్ స్టోరీ అది. మరాఠీలో 110 కోట్లు కలెక్ట్ చేసింది. 105 కోట్లు తీసింది ఎంత అయి ఉంటుంది, 4 కోట్లు అయి ఉంటుంది. అది కూడా 2 కోట్లు పాటలు ఖర్చు పెట్టారు. కొత్త కుర్రాడు మన రాజమండ్రి లాంటి పక్కన ఊళ్ళు ఉంటాయి, అటువంటి సగం సినిమా హైదరాబాద్. లవర్స్ హైదరాబాద్ పారిపోయేస్తారు. సో దాంట్లో సైలెంట్ క్లైమాక్స్ మన రంగస్థలంలో వాడారు. చాలా సినిమాలకి స్ఫూర్తి అయింది అనమాట. ఇది ఎందుకు చెప్తానంటే పదే సార్లు ఫర్ ద ఫిల్మ్ ఆస్పిరెంట్స్, డైరెక్ట్గా అవ్వాలనుకున్న వాళ్ళకి ఇటువంటి కొన్ని చోట్ల వాళ్ళకి తెలియని హాలీవుడ్ ఫిల్మ్ చెప్తాను. ఎపోకల్ అప్ డౌన్ చెప్తాను, మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసింది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యేసు ప్రభు మీద తీసింది. అలా రకరకాల సినిమాల గురించి చెప్తూ ఉంటాను అనమాట. బ్రేవ్ హార్ట్ గురించి చెప్తాను, ఇంకోటి చెప్తాను. ఇంకా చిన్న సినిమాలు ఒక చాలా తక్కువ బడ్జెట్ చేసిన సినిమా పారానార్మల్ యాక్టివిటీ. నేను ఇదే పారానార్మల్ మీద కోకిల్ తీశాను ఎప్పుడు, 100 కంటే ముందు. అవును సార్, అప్పట్లో. ఇది పారానార్మల్ యాక్టివిటీ ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది. దానికి ఎంత అయిందట, $7,000 ఎంత అయిందట. స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా చూసి ఎంత గొప్పగా తీసాడు అన్నాడు. నేనేమన్నానంటే, నేను సస్పెన్స్ ఫిల్మ్ మేకర్ యాక్చువల్గాను, నాకు ఎందుకు రాలేదు ఈ ఐడియా అనుకున్నాను నేను. ఒక వీడియో కెమెరా క్యారెక్టర్ అందులో, ఈ వీడియో కెమెరా పెట్టేసి ఈ కెమెరాని పడుకుంటారు, సైలెంట్, నో మ్యూజిక్, ఇప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. టెర్రర్ అయిపోతాం మనం మీరు ఒంటరిగా కానీ సినిమా చూస్తేనే. చూడకపోతే చూడండి, పారానార్మల్ యాక్టివిటీ 1. ఆ సినిమాతో అతని మీద 20th Century Fox పడిపోయారు. అడిగి అతను తర్వాత చెడగొట్టాడు. పారానార్మల్ యాక్టివిటీ 2, 3 తీసేసి తీయాలి, ఎందుకంటే అలాగంటే చూస్తారు జనాలు. అది సరదాగా తీసాడు. అది అతను ఒక ఎవరో ఇంట్లో ఉంటారు, ఏం జరిగిందని తీస్తాడు అనమాట. సార్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ పొలిటికల్ జోక్యము చేసుకుంటున్నారు సార్. థియేటర్ విషయాల్లో అయితే నేను అది ఏ రకం సార్? అలాగే నెపోటిజం, వీటి గురించి మీ అభిప్రాయం సార్?
రెండు అడిగారు మీరు, దీనికి దానికి సంబంధం లేదు. నెపోటిజం అనేది నేను పక్కాగా సపోర్ట్ చేస్తాను. ఓ మెకానిక్ ఉంటాడు, మెకానిక్ అవ్వాలనుకుంటాడా, కార్పెంటర్ ఉంటాడు, కార్పెంటర్ అవ్వాలనుకుంటాడా, ఒక సినిమా స్టార్ ఉంటాడు, ఇంకో స్టార్ అవ్వడానికి తప్పేంటి? సో నెపోటిజం పక్కన పెట్టండి, నేను నెపోటిజంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాకు డబ్బులు రావాలి. నేను నాగార్జున పెట్టాను కాబట్టి అగ్ని నాగేశ్వర గారు అబ్బాయి అన్నారు, విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను కాబట్టి విశ్వనాథ్ అసిస్టెంట్ అన్నారు. గుడ్డలో మెల్ల సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, మా ఇద్దరికి పేరు ఉంది. లేకపోతే మాకే ఇమేజ్ ఉంది అప్పటికి. యాక్చువల్గా నాగార్జున్ని చాలా సార్లు కొట్టిస్తున్నాను అక్కడ. అంటే అతను అందులో కవి, ఫైట్ చేయడు, యాక్షన్ హీరో కాదు. ఇది ప్రొడ్యూసర్ తాలూకు పక్కన ఎవడో పెట్టాడు, ప్రతి ఫైట్లోనే మీరే దెబ్బలు తిన్నారు, ఇదేమో డైరెక్టర్ అండి బాబు అని చెప్తున్నారు పక్కన. అది వెనక నాగార్జునకి కుర్రోడే కదా, ఇంకా ఒకటే ఏజ్. తను రాజమండ్రి ఒక హోటల్లో ఉండేవాడు, మహాలక్ష్మి. అది అప్పుడు ఒక హోటల్లో ఉంది, ఆనంద్ రీజెన్సీ ఏమి లేవు. మహాలక్ష్మి హోటల్ గోదావరి పక్కన ఒక హోటల్లోనే ఉండాలి. సో అక్కడ ఉన్నాం మేమందరం. అదే టైంలో నాగేశ్వరరావు గారు, ఆ గోవింద్ సుబ్బారావు గారి డైరెక్షన్లో అది రామనాయుడు గారి సినిమా, నాగేశ్వరరావు గారు అందులో ఉన్నారు. ఆ టైంలో గోదావరిలో మేము తీస్తున్నాం అన్నమాట. సో ఆ టైంలో నాగార్జున రోజు నన్ను అడిగాడు, నన్ను నేనే దెబ్బలు తినేస్తాను అన్ని ఫైట్లలోనూ. అవును, నువ్వు ఇందులో కవి, నువ్వు ఏం చేసినా పెన్నుతో రాసి చెప్పి హృదయాలని బాధపడతావు తప్పితే యాక్చువల్ పెన్ ఈజ్ మైటర్ దాన్ స్వర్డ్ అంటారు. సో ఆ విధంగా అని చెప్పడానికి ప్రయత్నించాను. బట్ నా ఇమేజ్ పోతుంది కదా అన్నాడు అనమాట. ఇక నేనేం మాట్లాడో తెలియక లిఫ్ట్లో అలా గోదావరి మీద అలా ప్రయాణం చేసి ఒక చోట గోటాల్ అనే ఊరు ఉంది. ఆ ఊర్లో ఎక్కి ఈలోగా లాంచీల మీద 2 లాంచీలు, గోదావరి సినిమాలాగా ఫుడ్ అంతా ఒకటి, మేము నుంచుంటానికి ఒకటి, కెమెరా పెట్టి తీయడానికి ఒకటి, అలాగా వెళ్తున్నాయి 2 స్టీమర్లు వెళ్తున్నాయి. ఎక్కడ ఆగుతారు? మేము ఇంత దూరం వెళ్ళలేక బై రోడ్ కొవ్వూరు మీద అలా వెళ్ళిపోయి గోటాల దగ్గర ఆ రేవ్ అంటారు కదా, ఆ రేవ్ దగ్గర జాయిన్ అవుతున్నాం మేము. సో అక్కడికి ఆల్రెడీ స్టీమర్లు వెయిట్ చేస్తున్నాయి. ఆ పైనుంచి కిందకి దిగాలి కదా, గోదావరి గట్టు రోడ్ అది, అలా దిగి ఎక్కాలి. ఊరు కాడి నుంచి రేవులు ఉంటానే ఉంటాయి, మనం ఘాట్స్ అంటాం కదా, ఆ రేవులు ఉంటాయి. ఎందుకంటే లాంచీలు ఎక్కడానికి ఇప్పుడు ఉంటాయి. సో అది మేము గోటాలు అనే ఊర్లో ఎక్కుతున్నాం. ఆ పక్క మధ్యలో ఉండేది కొండ పట్టిసీమ అంటారు అనమాట. గోదావరి మధ్యలో ఉంటుంది, పైన ఒక గుడి. స్వాతిముత్యంలో చూసుంటారు ఆ పాట, చూసారా మీరు? సో ఆ పడవ ఎక్కడానికి, ఆ స్టీమర్ ఎక్కడానికి ఎక్కుతుంటే అక్కడ ఏమంటారు ప్రజలు, సినిమా వాళ్ళకి ఎటువంటి వాల్యూ ఉంటుందంటే, సినిమాలు చూస్తారు, ఎన్టీ వాడు, కృష్ణగాడు అలాగే అంటారు, బాగా మాట్లాడతారు. సో నేను నాగార్జున ఇలా వెళ్తున్నప్పుడు నేను ఎవరో తెలియదు, పెద్ద అసలు పాపులర్, పెద్ద అంటే అసలు పాపులరే కాదు, కొత్త వాళ్ళం కదా. అక్కడ ఆ పక్కన ఈ పక్కన ఇటువంటి కుర్రోళ్ళు ఉన్నారు. ఆ కుర్రోళ్ళు ఎవరెడీ అని అనమాట. ఆడు విశ్వనాథ్ దగ్గర పనిచేసినట్టున్నాడు నన్ను, మరి ఆడు నాగేశ్వర కొడుకాడు అన్నమాట. ఇది మీ ఇద్దరం విన్నాం, మీరు చెప్తున్నాం కదా, నాగార్జున సరదాగా అన్నా. అది మన ఇమేజ్ అని, అప్పటికే మన ఇమేజ్ అది. అంచేది ఇక్కడ ఇమేజ్ గురించి మాట్లాడకూడదు. నేను ఫైట్లు చిరంజీవి అంత పాపులర్ అయిపోయినోడు నేను కొట్టించానుకో, నా ముఖం మీద ఉమ్మేస్తారు. అంత స్టార్ అయిపోయిన తర్వాత అతన్ని ఎలా కొట్టిస్తామని. అదే మీకు మనం ఇంకా స్టార్ కాదు, నేను పెద్ద స్టార్ డైరెక్టర్ కాదు, కొత్తగా అందులోని ఈ సినిమాలో ఫైట్లు చేయవు నువ్వు, ఎందుకంటే పెద్దతో రాస్తావు కవితలు. కానీ ఏదో చెప్పింది నవ్వుకున్నాడు. యాక్చువల్గా ఈ అండర్స్టూడ్, మంచి కాలేజీలో చదువుకుని వచ్చాడు, యూఎస్ నుంచి వచ్చాడు కాబట్టి సరే సరదాగా తీసుకున్నాడు. యాక్చువల్గా యూఎస్ టేకిన్ వెరీ స్పోర్ట్. అంటే నేను చెప్పాలని సందర్భం అప్పుడు చెప్పలేదు, లిఫ్ట్లో చెప్పేస్తే బాగోదు. సో ఐ టోల్డ్ వెన్ ద కాంటెక్స్ట్ కమ్స్ చెప్దామని. అది ఆవిడ కామెడీ చేసాడు మమ్మల్ని. ఆ పుట్టోడు వచ్చి విశ్వనాథ్ అసిస్టెంట్ అని ఏదో అన్నాడు అనమాట. ఆయన వచ్చి నాగేశ్వర గారి అబ్బాయి, మా గురువు పేరు తెలుసు, నాగేశ్వర గారి పెద్ద స్టార్ కదా ఆయన. చేత కనీసం ఆ పేరునే ఉంది మాకు, మరీ కొత్త వాళ్ళకి అది కూడా ఉండదు కదా. అక్కడ ఇమేజ్ క్యాష్ చేసుకోవడం అనేది పాలిటిక్స్ లో కలిసింది అన్నారు కదా మీకు. నెక్స్ట్ క్వశ్చన్, నెపోటిజానికి నేను ఫర్రే, నేను అగేన్స్ట్ కాదు. యాక్చువల్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంజీఆర్ కాడి నుంచి వస్తుంది. ఎంజీఆర్ తర్వాత ఎవరో అమెరికాలో రొనాల్డ్ రేగన్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ స్టార్, తర్వాత స్క్వార్జెనెగర్. సినిమా అనే గ్లామర్తో ఉన్న ఇమేజ్ని
ప్రజలను ఒప్పించి వాళ్ళ ఓట్లు కూడా తీసుకునేది ఎక్కడ ఎంజీఆర్ స్టార్ట్ చేశాడు. ఓకే ఓకే ఈయన మకుటం లేని మహారాజులాగా ఎన్నో సంవత్సరాలు వేలాడు. ఆయన దగ్గర ఉన్న రైటరే కరుణానిధి. వీళ్ళంతా ఫైనల్ గా సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే. అవును సార్. ఓకే, అలా ఒక తమిళనాడు ఒకటే. అది స్లోగా ఈ స్టార్డమ్ ని కూడా మనం క్యాష్ చేసుకుంటూ సినిమా ఫీల్డ్ అనే దానికి పెద్దపీట వేశారు. వాళ్ళు థియేటర్లు తీసుకుంటారు. ఇవన్నీ అల్లు అరవింద్ తర్వాత వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు కావాలని వేరే బిజినెస్ చేసుకోవట్లేదు కదా. వేరే బిజినెస్ చేసుకుని కొంతమంది క్లిక్ అవుతుంది. ఈ మధ్య చేస్తున్నారు. ఇంక సినిమాలో పెట్టడానికి సాచురేటెడ్ అయిపోయి నాగ చైతన్య అన్న మన ఇంటి ఎదురుకుండా హోటల్ వాళ్ళదే, జపనీస్ ఇది టేక్ అవేస్ అందరూ హోటల్ అనేది చాలా లాభదాయకమైన బిజినెస్. యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ యూ కెన్ గివ్ వెరీ గుడ్ ఫుడ్ బాగుంటే బిజినెస్ బాగుంటుంది అనేది. ఇప్పుడు బాబాయ్ హోటల్ గురించి మాట్లాడుకున్నావా? ఎప్పుడు బాబాయ్ హోటల్ మన పోవడానికి కదా నుంచి ఈ రోజు విజయవాడలో 5 స్టార్ హోటల్ ఉన్నా కూడా కొంచెం ఖాళీ ఉంటే ఒకసారి అక్కడికి వెళ్దామా, ఎందుకంటే తెప్పిద్దామంటారు. కదా వెళ్తే మనం అక్కడ అది కొంచెం బాగా చేస్తారు. ఆయన పోయిన తర్వాత కూడా వెళ్దాం. అటువంటి చాలా వచ్చేసి ఇప్పుడు అదే ఇడ్లీలు, అదే చిట్టి ఇడ్లీ మీద నెయ్యి పొగమంటే పోసేస్తారు. అన్ని వచ్చేసి విజయవాడలో. బట్ స్టిల్ బాబాయ్ దగ్గరికి వెళ్తాం. దట్ ఈస్ ఇమేజ్, సేమ్ ఇమేజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే తప్పితే వీళ్ళే డిసైడ్ చేయడం అనేది ఈ కోట్ల మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా లక్షల్లో తీసుకుని కుదరదంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఇప్పుడు మన అప్పుడు 10 లక్షలు 5 లక్షలు ఇస్తే వీళ్ళ పెద్ద రెమ్యూనరేషన్ అది. ఇప్పుడు 10 కోట్లు. అది రూపీ వాల్యూ బట్టి ఆ సీజనల్ ఇది ఉంటుంది. సినిమా ఫీల్డ్ అనేది పాలిటిక్స్ లోకి, ఎందుకంటే ద మోర్ గ్లామర్, ద మోర్ రీచబుల్ ప్రజలకి. వాళ్ళ వల్ల ఓట్లు సంపాదించుకుందాం అని చెప్పేసి పొలిటీషియన్స్ అనుకుంటున్నాడు ఈ మధ్యన. అదే వాళ్ళే డైరెక్ట్ గా పెట్టేస్తే గొడవ వదిలిపోద్దని చిరంజీవి వచ్చాడు, నిలబెట్టుకోలేకపోయాడు. కానీ రజనీకాంత్ వచ్చాడు. కానీ యాక్చువల్గా అయితే రజనీకాంత్ నిజంగా వచ్చి ఉంటే వీడు తమిళియన్ కాదా అనే పరిస్థితి వస్తుంది. ఈజ్ నాట్ తమిళియన్. వాళ్ళకి తమిళ అభిమానం ఎక్కువ. అక్కడికి వాళ్ళకు శాపం ఏంటంటే ఏ తమిళ వాడు చీఫ్ మినిస్టర్ అవడు. ఎంజీఆర్ మలయాళీ, శ్రీలంక నుంచి వచ్చిన మలయాళీ. ఓకేనా? కరుణానిధి యాక్చువల్ తెలుగు. ఓకేనా? ఒంగోలు నుంచి వెళ్ళారు. 4 ఫాదర్స్. అదే జయలలిత కన్నడ. అంచేత వాళ్ళకి శాపం ఏంటంటే వాళ్ళు సూపర్ స్టార్ తమిళ ఉన్నాడు, కానీ వాళ్ళకి ఎక్కువ అభిమానం ఓకేసుకుంటారు. ఆ భాష అనేటప్పటికి ఓల్డెస్ట్ భాష అది. ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ తమిళ ఇది ఓల్డెస్ట్. వాళ్ళే ఆది మానవులు, వాళ్ళే మొట్టమొదటి పుట్టారు అని లెవెల్ అంటున్నారు మధ్యన. కరెక్టే. రియల్ ద్రవిడియన్స్ అంటే వాళ్ళే. అక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే మిగతా వాళ్ళు అందరూ. మనం కన్నడ కూడా తక్కువ. కన్నడ ఈజ్ మోర్ బిఫోర్ వచ్చింది. అక్కడి నుంచి రిఫైన్డ్ ఆయిల్ లాగా అక్కడి నుంచి రిఫైన్ చేయబడి వచ్చింది తెలుగు. కన్నడ అంత వయసు కూడా తెలుగు లేదు. తెలుగు ఎందుకు బాగుంటుంది అంటే అందులోంచి రిఫైన్ అయ్యి వచ్చింది కాబట్టి. అదేదో భారతీయర్ అని తమిళ రైటర్ అంటాడు సుందర తెలుగు అని. తెలుగే మాట్లాడడమే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని. పాడుకోవడానికి మాటలు మాట్లాడినా కూడా పాటల్లో ఉండేది తెలుగు. అది లేకపోతే తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్. అది అంచేత వాళ్ళకి అభిమానం ప్లస్ వాళ్ళకి చాలా చాలా ఉక్రోషం వచ్చేస్తుంది తమిళ ఏమన్నా అంటేనే. దే ఆర్ వెరీ ప్యాట్రియాటిక్ ఒక విధంగా. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ హిందీ ఫైట్. ఇప్పుడు రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్ అని దాదాపు ఒక 25 మెంబర్స్ మన ఆర్టిస్టులు కేసు ఫైల్ చేశారు, నోటీసులు ఇచ్చారని ఒక వినికిడి సార్. దాని గురించి ఎవరో సజ్జనార్ అనే ఒక ఆయన ఎవరో ఈ స్టేకింగ్ ఇనిషియేషన్ అన్నారు కదా. అది యాక్చువల్గా నాకు ఎలా తప్పో అర్థం అవ్వట్లేదు. ఎందుకు తప్పు వస్తుంది? ఇప్పుడు ప్యాకెట్ ఆడకూడదు అంటారు, కట్ చేశారు. అయినా ప్యాకెట్ ఆడుతున్నారు. కోడి పందాలు ఆడకూడదు అన్నారు, అయినా కోడి పందాలు స్పీకరే వెళ్తాడు. వాళ్ళ ఊరే కోడి పందాలు. ఎలా ఆడతారు అన్నారు? కోర్టుల మీద జరుగుతుంది. రాజులు వాళ్ళు ఆర్గనైజ్ చేసే విధం చాలా బాగుంటుంది. అంచేత మరి అది ఎందుకు ఆపట్లేదు? ఇది ఎందుకు ఆపుతాడు? ఫస్ట్ ఏమో ఇది నెట్ లో వస్తుంది. అందులో ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి, అన్ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి. అధికారపూర్వకంగా అంటే గవర్నమెంట్ కి అప్లై చేసి లైసెన్స్ తెచ్చుకునే కొన్ని ఉంటాయి. అవి గవర్నమెంట్ ఆఫీస్ వరకు వాడుకోవచ్చు. ఇది అన్ఆథరైజ్డ్ అంటే ఎవడన్నా ఇప్పుడు యూట్యూబ్ ఎవరైనా పెట్టుకోవచ్చా? అలాగే వాళ్ళు ఒక యాప్ని ప్రమోట్ చేయడం కోసం ఫిల్మ్ యాక్టర్స్ని వాళ్ళు వాడుకున్నారు.
వీళ్ళు గొప్ప కాదు యాక్చువల్గా. విశాఖపట్నంలో కూర్చున్న అబ్బాయి ఎవరు ఉన్నారు కదా, 2-3 అవును సార్. వాళ్ళు కోట్లు సంపాదించారు కదా. సంపాదించి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్గా తయారయ్యి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో Yes, sir. వాళ్ళు ఎంతో సంపాదించడానికి చాలా మంది తట్టుకోలేకపోతారు. వాడు ఎవడో అన్వేషణ ఉన్నాడు, వాడికి ఎందుకు, వాడికి ఆడు సంపాదించుకున్నాడు, వాడు అదో మహేడ్ వస్తారు ఫోన్లో, ఓకే. అతనికి ఎందుకు? అవును సార్. ఇప్పుడు నువ్వు ప్రపంచాన్ని తిరిగి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తయారై నీకు ఈ రోజున నెలకు 2-3 కోట్లు సంపాదించుకుంటాడు అతను. కాదు నేను ట్యాక్స్ కట్టేస్తాను అంటాడు. ఓకే, మంచిదే, ట్యాక్స్ కడుతున్నావు, భారతదేశం మీద అభిమానం ఉంది నీకు. ఓకే, ఆడెవడో బెట్టింగ్ యాప్లో వాళ్ళు సంపాదిస్తారు, వీళ్ళు సంపాదిస్తారు, చాలా మంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఎవడు ఆడమన్నాడు మిమ్మల్ని? అవును సార్. ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. అంటే తప్పు కాదని సమర్థించుకుంటానని కాదు, కానీ ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్. ఇప్పుడు కోడి పందాలు లాపండి, ఇక్కడ బౌలర్ బెట్స్ ఆడుతూ ఉంటారు కదా, ఇవి క్రికెట్ బెట్టింగ్ ఆపరే మీరు. అవును సార్, కరెక్ట్ మీరు అన్నది. అవి ఆపకుండా ఈ 4-5 ఇదైతే పట్టుకొస్తారన్నమాట. పట్టుకొచ్చి వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు చూడలేక మరి ఆ విధంగా పొలిటీషియన్స్ 1000 కోట్లు తినేస్తున్నారు. మరి వాళ్ళని 20 చక్రాలు ఈ రోజున నాకు 1,00,000 కోట్లు ఉందంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి బై మిస్టేక్ అనేసాడా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎవరైనా కూడా పొలిటిక్లో సంపాదించిన డబ్బులు ఎక్కడ సంపాదించలేరు, వాళ్ళ మీద పడాలి. స్విస్ బ్యాంక్లో డబ్బు అంతా బయటికి పట్టుకొస్తారంట మోడీ గారు. అవి పెట్టి రాకుండా ఏదో చిన్న స్మాల్ ఫిష్ మీద వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారంటే ఎవరు ఆడమన్నారు? ఆశ, మనిషికి ఆశ ఉంటుంది. ఆ ప్రకారం ఒకరిని చూసి చేస్తూ ఉంటారు. నా అన్వేషణ అన్నప్పుడు మంచి అభిప్రాయం ఉంది. ప్రపంచం అంతా చూస్తుంటే నాకు శక్తి ఉన్న రోజుల్లో నేను ఎలా చేయవలసిందేమో అంత అవేర్నెస్ లేదు అప్పటికి, ఈ నెట్ లేక. అతను చూసిన ఇవి మనం చూసి ఉన్నాం కదా. ఒకసారి అతను ఏదో పోడాను, ఈ కేమ్ టు ద లైన్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. అలా అంత బిజీ అది. సో మాట్లాడేది మామూలు శ్రీకాకుళం భాష మాట్లాడతాడు, ఆ టైంలో మాడతాడు, బూతులు మాడతాడు, అన్నీ మాడతాడు. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్. అతను వచ్చి బెట్టింగ్ యాప్ బోర్డు మీద సంస్కరించడం ట్రై చేస్తున్నాడు. ఓకే, అతను పాయింట్ టేబుల్ అది ఇష్టం, హెస్ గాట్ ఫ్రీడమ్ కాబట్టి. బట్ ఈ బెట్టింగ్ యాప్లు అనేది నాకు పూర్తిగా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బెట్టింగ్ ఎలా చేస్తారో తెలియదు. కొంతకాలం తమన్నా మంది అడిగారు, ఏదో చెప్పాను, తెలియక చేసిందేమోని. ఆ అమ్మాయి కూడా నేనే అడ్వర్టైజ్మెంట్లో పెట్టాను 15 ఏళ్ళ క్రితం, సమంతతో పాటు. అంటే దాంతో కాకపోయినా కూడా డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి అంటాడు కంట్రీ డిలైట్ చేస్తున్నాడు. ఆయన స్టేజ్కి అంత చిన్న ప్రోడక్ట్ చేయకూడదు, అలా అనకూడదు అని చెప్తారు. ఆయన ఇష్టం పోలే కాబట్టి. అది తప్ప నీకు ఉన్నాయంటారు ప్రోగ్రామ్ ముందు ఆయన వస్తాడు నిలబడి, అది తీసేది అంటారు, కింద రాస్తారు, బాబు కట్ చేయండి బాబు అంటారు. సార్ ఇంకోటి మీరు చిరంజీవి గారు అంటే గుర్తొచ్చింది సార్. 2024లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో, అలాగే ఇంటర్నేషనల్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ 2 ఆయనకు వచ్చాయి సార్ గిన్నిస్ బుక్ లో. వాటి మీద ఒకే సంవత్సరం. ఇప్పుడు ఆయనకి ఏజ్ అయిపోయే ముందు యూకే గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏదో అనౌన్స్ చేసి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎవరికి ఇస్తారు? ఒక చార్లీ చాప్లిన్ ఆస్కార్ ఇవ్వలేదు ఎప్పుడు, ఎందుకంటే అతను కమ్యూనిస్ట్. అంచేత ఈ డెమోక్రాట్స్ వీళ్ళందరూ కలిసి ఇవ్వకూడదని పెట్టుకున్నారు. సిగ్గుసేట్ అది ఆస్కార్కి. లాస్ట్లో ఇక అందరూ సిగ్గుసేట్ అంటున్నారని అతన్ని పిలిచి ఒక 10 నిమిషాలు మాట్లాడమన్నారు. 10 నిమిషాలు లిగిసి నుంచి అందరూ చప్పట్లు కొట్టి ఏడ్చారు. దట్ ఈస్ చార్లీ చాప్లిన్. అదేంటే సో అది కూడా అప్పుడు అతనికి చెప్పారు, ఇలాగ నువ్వు ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని. అంత వేర్పాటుతనం అనమాట కమ్యూనిస్ట్ వద్దని. కమ్యూనిస్ట్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. యుఎస్ఎస్ఆర్ కూడా బ్రేక్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా పడిపోయింది. ఇక్కడ అయినా కూడా సిపిఐ కొంతమంది ఇంకా ఇలా జెండా పట్టుకు వెళ్తూ ఉంటారు. బికాజ్ వర్కర్స్ ఎక్కువ ఉంటే, పుష్ప లాంటి క్యారెక్టర్లు ఎక్కడ ఉంటే అక్కడ కమ్యూనిజం ఉంటుంది. కమ్యూనిజం ఎగెనెస్ట్ ఎందుకు చేయరు. ఇక్కడ ఇతనికి యూకే గవర్నమెంట్ ఇచ్చింది లైఫ్ టైం అచీవ్మెంట్ ఎప్పుడు ఇస్తారు? ఆల్మోస్ట్ కెరీర్ ఎండ్ అయిపోయినప్పుడు ఇస్తారు. ఈ మధ్యలో కానీ బాలకృష్ణ ఫ్యాన్లు వస్తారు, మా వాడికి ఇవ్వట్లేదు, ఓడి వీపీస్ అది ఇచ్చారంటే మీ వాడికి ఇంకా యాక్ట్ చేయకూడదు. చిరంజీవి గారు చేస్తున్నాడు, ఆయన ఫస్ట్ నుంచి ఆ గ్లామర్ ఉంది. ఆయన ఇంకా ఏజ్ ఉన్నా కూడా అలాగే ఇస్తూనే ఉంటారు. ఆ జనాలు అతనికి ఇచ్చిన 30-40 కోట్లు ప్లస్ ఇంకో 30 కోట్లు 60 కోట్లు కంటే ఎక్కువే వస్తుంది ఏదో విధంగా. అంచేత ఆ విధంగా తీస్తారు. అది కూడా ఎంతకు 1 year, దాని తర్వాత చూడరు. ఆ టైప్ సినిమాలు చేస్తే యాంటోనీ క్విన్ బాలీవుడ్లో, మెల్ గిబ్సన్, గెగరీ పెక్,
గగిరిపెట్టి యాక్ట్ చేసిన సినిమాయే మల్లేశ్వరి, అవును సార్. రోమన్ హాలిడే. అవును. మీరు నన్ను అడిగితే ప్రపంచ సినిమా గురించి అనర్ఘలంగా 5 గంటలు మాట్లాడగలను. బా, అవును సార్. అదేనా అవి వీళ్ళకి తెలుస్తాయి అని చెప్తున్నాను. అంచేత చిరంజీవి ఆఖరి స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి లైఫ్ టైం. అవును. యంగ్స్టర్ తీసుకెళ్లి లైఫ్ జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ టైం ఇవ్వరు కదా. ఇవ్వరు సార్. అలాగే బాలకృష్ణ కూడా ఎందుకు ఇవ్వలేదు అడగంటారా, ఎస్విపిస్ పుష్పాస్ అని అంటాను. ఎందుకంటే అవును సార్. అతనికి ఇంకా ఉద్యోగ భవిష్యత్తు 6 సంవత్సరాలు ఉంది. అవును సార్. చిరంజీవి లెవెల్కి వెళ్ళాలంటే 6-7 సంవత్సరాలు చిన్నాడు కదా. అవును సార్. ఈ 6-7 సంవత్సరాల్లో జైమాల్య దున్నేస్తాడు. అవునవును సార్. మీకు అర్థమైంది. అనవసరంగా అతనికి ఇవ్వమంటారంటే అవును సార్. అంటే వీళ్ళకి వర్గాలు అనమాట. అవును సార్. చిరంజీవి గారికి చిరంజీవి ఏమి ఇస్తే ఇచ్చేయాలన్నమాట. ఆ విధంగా అతనికి ఏజ్ ప్రకారంగా ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ప్రపంచంలో ఇండియాలో పెద్ద స్టార్స్ ఎవరు అంత గుర్తుండిపోయే స్టార్స్ అమితాబ్ బచ్చన్. ఇండియా అనగానే ఎవరు గుర్తొస్తా అక్కడ యూనో ఎనీబడి ఇన్ ఇండియా ఫిల్మ్ స్టార్ అన్నాను కదా రోడ్డు మీద క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్ళి అమితాబ్ బచ్చన్ అంటారు అంటారా. అదే విధంగా చిరంజీవి అనే రోజులు కూడా ఎందుకు వచ్చినాయంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అతను వాడుకుంటున్నారు మోడీ వాళ్ళను. సో అది అందరికీ తెలుసు. ఈ రోజు ఏ న్యూస్ ఫ్లాష్ అయినా కూడా న్యూయార్క్ టైమ్స్ లో నెట్లో వస్తుంది. Who are the Indian actors? Amitabh Bachchan, there is one South India, one Mr. Chiranjeevi. What are the dance hat ఉంటాడు అంటారనమాట. సో అది ఏదో కనిపెట్టారు. ఇప్పుడు గిన్నీస్ బుక్ అనేది ఏదో దాంట్లో స్పెషలైజ్ అయి ఉండాలి. ఎవడ లెక్కెట్టాడు స్టెప్స్ పెట్టాడు వీలాడాడు ఫిట్టింగ్. ఓకే, ఇతనికి గిన్నీస్ బుక్. ఇప్పుడు గిన్నీస్ బుక్ అనేది ప్రైవేట్ గవర్నమెంట్ కాదు. అది గిన్నీస్ బుక్ అనేది ఒక సంస్థ ఏర్పడింది. అర్థమైంది మీకు. దానికి ఎవరైనా పెట్టుకోవచ్చు. యూ మస్ట్ బి యూనిక్. అంటే నువ్వు ఒక్కడే చేసి ఉంటావు. అది సాధారణంగా ఆయన ఒక్కడే ప్రతిష్టాపన చేసి ఉంటాడు కదా. ఇవ్వడంలో తప్పులేదు, మనం అది అశ్విగా మాట్లాడకూడదు. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది కూడా ఇట్స్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్. అంటే మీరు పెట్టుకున్న టోపీలో ఇంకొక ఏక తెలుగులో చెప్పాలంటే. సార్ ఇంకొకటి రెగ్యులర్ గా మనకు ఢిల్లీలో జరిగారు సార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. అక్కడ నుండి షిఫ్ట్ చేసి గోవాకు పెట్టారు సార్. అక్కడ గోవాలో అంటే అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది సార్. గోవా అన్నది క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి. అవును సార్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఆథరైజ్డ్గా అవార్డ్స్ ఉండి కాంపిటీషన్ సెక్షన్లో ఉండేదాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఢిల్లీలో పెట్టారు. నేను ఒక 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి విజ్ఞాన భవన్ కాడి నుంచి వస్తూ గ్రీన్ పార్క్ ఏరియాలో అక్కడ ఢిల్లీలోనూ సిరి ఫోర్ట్ అనే విలేజ్ కట్టారు. దీనికోసం కొన్ని 100 కోట్లు పెట్టి ఒక 5-6 థియేటర్లు కట్టారు సిరి ఫోర్ట్ అని. అక్కడ ఒక 7-8 సంవత్సరాలు వెళ్ళాను. అక్కడ ఒక సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్ అయితే ఇంటర్నేషనల్ ఫిల్మ్ మహోత్సవ్ అని ఇంకొక సిటీలో చేసేవారు. అన్ని సిటీలకి రావాలని. ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే రెడీగా ఖర్చు పెడద్దో ఒకసారి కోల్కతా. అదేవిధంగా నేను డైరెక్టర్ అయిన సంవత్సరం ఇక్కడ చేశారు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో 1986లో. అంతకంటే బాగా ఎవరో చేయరంత లెవెల్లో చేశారు. ఈయన ఎవరో చెప్పారు మీకు మంచి పేరు వస్తుందంటే చేయండి అని అన్నమాట. ఆయన అతను కూడా చేయడారు. ఆ టైంలో మేము స్వాతి ముత్యం ఫినిషింగ్ లో ఉన్నాం. దాని తర్వాత నేను డైరెక్ట్ చేస్తాను. నేను సంక్రాంతి చూడగలిగాను. కమలాసన్ అర్జెంట్గా డబ్బింగ్ చెప్తాను వచ్చామంటే నాగేశ్వర గారు వచ్చి స్టాండర్డ్లు అందరూ రావాలని నేను సగం చూశాను. కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ మహోత్సవ్. అంటే ఫిల్మ్ మహోత్సవ్ ఒక సిటీలో జరుగుద్ది. అది కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఢిల్లీలో ఉంటుంది. అది కాంపిటీషన్. అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. జనాలు తెలియాలని చెప్తాను. అక్కడ కూడా కొన్ని ఒక ఫారినర్ అమ్మాయి మన కంట్రీ ఇది బికమింగ్ రేపిస్ట్ కంట్రీ కదా. రేప్స్ ఫేమస్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏదో అటువంటివి జరుగుతున్నాయి. టెర్రరిస్ట్ ప్రాబ్లం అన్ని మనసులో పెట్టుకుని ఇది పర్మనెంట్గా ఒక ఊర్లో పెడదాం. గోవా అంటే అందరికీ ఇష్టం. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇష్టం? డ్రగ్స్ సాగు దొరుకుతాయి. అందుకే అది పెద్ద సుందరమైన ప్లేస్ ఏం కాదు. అది బీచ్లు ఉన్నాయి, తొట్టిగాంగ్ బీచ్లు 10-15. అంతకు మించి ఏం లేదు అక్కడ. పేద పచ్చగా ఉండి కొడైకెనాల్ లాగే ఉండదు. అది ఎండిపోయి ఉంటుంది. ఎయిర్పోర్ట్ వెళ్తా ఉంటే దుబ్బు పట్టేసిన చెట్లు ఉంటాయి. నేను అనుకుంటా ఉంటాను వాట్ ఈస్ దిస్ అని. కుర్రోళ్ళు క్రేజ్ ఆ బీచ్లో కూర్చుని ఆ కంపు కొట్టే బీచ్లోను గంజాయి కొట్టుకుని LSD తీసుకుని బ్యారియరా తీసుకుని ఎందుకు దానికోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అది గవర్నమెంట్ ఎలా ఉంటుంది అక్కడ. డ్రగ్స్ లేకపోతే సినిమా వాళ్ళకి అంత సినిమా లేదు. వాళ్ళకి ఉన్నాయో 40 సీట్లు, 40-41. అదంతా ఒక స్టేట్. గోవా ఒక స్టేట్ విత్ 40 to 41 సీట్స్ ఎమ్మెల్యే సీట్స్.
ఓకే. మీకు అదే ఇప్పుడు అర్థమైంది సార్, అర్థమైంది. సో దట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ టూరిస్టులు. ఆ టూరిస్టులు ఈ మధ్యన తగ్గిపోయి బిజినెస్ పడిపోయింది. క్రైమ్లు, రేపులు, అక్కడ తెలివి మీరిపోయి నా కొడుకులు గోవాలోను మోసం చేశాడు అందరు. నేను ఒక ఆర్డినరీ హోటల్ కూడా 7,000. అది నేను ఫీల్ అనిపించి ఇప్పుడు మర్యాద ఒకటి లేదు ఫెస్టివల్లో. ఇవన్నీ కలిసి క్రైమ్ రేట్ పెరిగిపోయింది. అక్కడికి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎందుకు పెడతారు మీరు? ఒకప్పుడు క్రైమ్ రేట్ పెరిగిందని కదా ఢిల్లీ నుంచి ఎక్కడ పెట్టారు. ఎలా పెట్టారంటే గోవాయన్స్ సినిమా క్రేజ్ పీపుల్ కాదు, సినిమాలో పనిచేసే మ్యూజిషియన్స్, లతా మంగేష్కర్ వీళ్ళంతా గోవాయే. కానీ సినిమాలు చూడరు అక్కడ, లైవ్ షోస్ చూస్తారు బీచ్ లో, మ్యూజిక్ అని అదన్నీ చూస్తారు అన్నమాట. అంటే అక్కడ 3 థియేటర్లు ఉండి 3-4 ఉండి, ఇది మీరు గోవాలో పెడతారా అని అడిగినప్పుడు గవర్నమెంట్ పెడతాం, మీరు మాకు 100 డబ్బు ఇవ్వమంటే ఏదో 100 కోట్లు ఇచ్చి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టుకోండి అని ఐనాక్స్ థియేటర్ కట్టారు అక్కడ. ఒక 4-5 థియేటర్లతోటి. మాకే పర్మనెంట్ గా ఇస్తారంటేనే మేము కడతాం, అదర్వైజ్ వీ డోంట్ వాంట్ వేస్ట్ మనీ అన్నారు వాళ్ళు. ఇక్కడ పర్మనెంట్ అని పెట్టేసింది గవర్నమెంట్. ఎవరు పెట్టింది? డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఢిల్లీ. అది ఎక్కడ ఉంది? సిరీ ఫోర్ట్ లో ఉంది. వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఇక నుంచి ఫిల్మ్ మహోత్సవ్ ఉండదు, ఓన్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటుంది, ఇండియన్ పెనోరమా అన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ వెన్యూ ఇన్ గోవా అని పెట్టారు. మంచి ఉద్దేశంతో పెట్టారు. బికాస్ ఫారినర్స్ కూడా గోవా అనగానే మీకు హైదరాబాద్, ఢిల్లీ కంటే ఎక్కువ గోవా తెలుసు వాళ్ళకి. తెలుసా మీకు? ఆ విధంగా పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు అక్కడ. సో ఇప్పుడు మన ఫిల్మ్ ఛాంబరు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబరు, బాంబే ఫిల్మ్ ఛాంబరు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబరు, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అందరూ పూనుకుంటే మా గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ తరఫున మేము వీ వాంటెడ్ టు పుట్ ఒక రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ కి, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి, గోవా వద్దు, రేపు పొద్దున ఏమన్నా అయితే అంచేత మళ్ళా వీ వాంట్ బ్యాక్ టు ఢిల్లీ ఒక సంవత్సరం, హైదరాబాద్ ఒక సంవత్సరం, ఢిల్లీ, బెంగళూరు, ఢిల్లీ, మెడ్రాస్, ఢిల్లీ, కోల్కతా, త్రివేంద్రం, అలా అంతకుముందు ఎలా జరిగింది అలా పెట్టమన్నాం. ఇది నేను రిక్వెస్ట్ చేయడానికి మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను అనమాట. లెట్ us all boycott గోవా. గోవా పరిస్థితి బాగా తాడేపల్లిగూడలో ఒక అబ్బాయిని చంపేశారు. ఒకటా రెండా ఎన్నో జరుగుతున్నాయి. కొంచెం లేట్ అయ్యి మనం ఫ్లైట్ లేట్ అయ్యి హోటల్ కోసం వెతుక్కుంటే నేనే మొన్న ఫేస్ అయ్యాను. ఇలా కూడా ఐడియాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. నేను అన్నాను సీన్ మారిపోతుందో వెంటనే పోనీ అన్నాను పెద్ద హోటల్కే. సో అంచేత గోవా వద్దు, మన ఢిల్లీయే ముద్దు అన్నట్టుగా ట్రై చేద్దామని చెప్పేసి. బట్ ఆల్ ఛాంబర్స్, ఆల్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆల్ 24 క్యాట్స్ కూడా సంతకం పెట్టాలి. మా గోవా వద్దు అంటే వాళ్ళు వీళ్ళు అలాగే వెళ్ళరు. కానీ వెళ్ళే వాళ్ళు సేఫ్టీ కోసం చూడాలంటే గోవా వద్దు, ఢిల్లీలోనే పెడదాం అన్నారు. ఇప్పుడు సార్ ఇంకొకటి, రీసెంట్ గా మనం రిలీజ్ అయిన తర్వాత 4 days వరకు రివ్యూస్ అనేది చాలా బ్యాడ్ గా పెడుతున్నాయి సార్. దానివల్ల ఏంటంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతూ ఉంది చాలా వరకు. దాని గురించి మీ గీతాకృష్ణ ఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాని గురించి కొద్దిగా ఫైట్ చేయాలనేది ఇంటర్నేషనల్ లెవెల్లో, లెవెల్లో, కొద్దిగా పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేస్తున్నారు. దాన్ని ముందు తీసుకెళ్ళాలి, దీన్ని నిరోధించాలి అని చెప్పిన గోవాలాగే ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే రివ్యూస్ చెప్పకూడదు. నేను ఒకప్పుడు రివ్యూస్ డబ్బులు తీసుకుని చెప్పేవాడిని. ప్రొడ్యూసర్ కాదు, ఒక ఛానల్ ఇచ్చింది నాకు. ఎవ్రీ వీక్ ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఐమాక్స్కి వెళ్ళి సినిమా చూసి అక్కడికి చెప్పాలి. ఐ యూస్ టు గెట్ వెరీ గుడ్ అమౌంట్. నెలకు ఒక 2-3 లక్షలు సంపాదించేవాడిని. నేను అది కొంతకాలం తర్వాత తప్పు అనిపించింది నాకు. సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, బాగోలేదంటే నా సినిమా కూడా బాగోలేదని చెప్తాను. ఇదే విధంగా గుడిపూడి శ్రీహరి గారు సితార్లో ఉండేవారు. రామోజీరావు గారి సినిమా వచ్చినా కూడా బాగోకపోతే బాగోలేదని చెప్పేవాడు. ఆయన లేరు ఇప్పుడు, గుడిపూడి శ్రీహరి ఆయన పేరు. సో ఆ విధంగా నేను కూడా సినిమా గురించి కొంచెం ఎక్కువ ఎందుకు చెప్తానంటే, నేను ఫిల్మ్ మ్యాన్ కాబట్టి నా దగ్గర చదువుకున్న వాళ్ళకి, అవ్వాలనుకునే వాళ్ళకి, యాస్పిరెంట్స్కి, ఫిలిం బాక్స్కి పనికొస్తాని కొంచెం ఎక్కువ చెప్తాను. అది బాగానే ఉంది. తర్వాత నాకు అనిపించింది, అయ్యో మనం ఇది వద్దు, మనకి తప్పు అయిపోతుంది. ఇది సినిమా రిలీజ్ అయిన రోజు చెప్పేస్తుంటే సినిమాకి వెళ్ళేవాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైపోయింది, ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తారు కాబట్టి ఫ్రైడే రిలీజ్ అయింది, ఫ్రైడే, సాటర్డే, సండే ఎనఫ్. మండే కానీ నిలబడిందంటే ఇంకా సూపర్ కింద లెక్క. పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి కూడా ఫ్రైడే, సాటర్డే, సండే ఆడితే ఇంకొక వారం 1 week వెళ్ళొచ్చు. అంచేత అది రానవ్వకుండా ఏం చేస్తున్నారు, రిలీజ్ అయిన రోజునే థియేటర్కి వెళ్ళిపోవడం గొట్టంగాడు.
దాన్ని కుని చేస్తున్నారు. ఆడు ఎవడన్నా ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తే ఆడు ఒకడో బాగా మాడతాడు అంతే. లేకపోతే సినిమాని కిల్ చేస్తున్నారు. అవును సార్, చాలాసార్లు చెప్పాను. దీనికి దిల్ రాజు వాళ్ళందరూ ఎక్కువ సినిమాలు ఎవరు చేస్తున్నారు? దిల్ రాజు, అల్లు అరవింద్. ఇప్పుడు సురేష్ బాబు తీయట్లేదు, ఓన్లీ థియేటర్స్ మెయింటైన్ చేసుకుంటాడు కాబట్టి సినిమాలు. ఇప్పుడు బై 3 మూవీస్ వీళ్ళంతా కలిసి వస్తే, నాకు కలిసి వస్తే నేను సుప్రీంకోర్టుకి వెళ్దామని డైరెక్ట్ గా సుబ్రహ్మణ్య స్వామి గారిని పట్టుకుని, ఈ వీళ్ళు ఎవ్వరు కూడా 4 రోజులు చెప్పకూడదు, అట్లీస్ట్ 3 days చెప్పకూడదు. 4 రోజులు ఎందుకన్నానంటే అల్లు అరవింద్ కొత్తగా స్టార్ట్ చేసాడు, థర్స్డే రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. చాలా మంది ఫ్రైడే, సాటర్డే, సండే చేస్తారు. ఈ 4 రోజులు, థర్స్డే రిలీజ్ అయితే 4 రోజులు, ఫ్రైడే రిలీజ్ అయితే 3 రోజులు డెఫినెట్ గా ఒక్క గొట్టం వాడు కూడా ఉండకూడదు. గొట్టం గాళ్ళు థియేటర్ దగ్గర తరిగి కొట్టాలని, కొట్టాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ పట్టి రావాలి. దిస్ ఈస్ కిల్లింగ్ ద ఎంటైర్ మూవీ ఇండస్ట్రీ అని చెప్పేసి మేము సుప్రీంకోర్టులో పెట్టుకుంటాం. కేరళలో పెట్టారు, అప్పుడు ఏమైంది తెలియదు. కానీ ఇది కానీ వీళ్ళు ఎవరెవరు కలిసి రావాలి. ఇక్కడ దిల్ రాజుకే దెబ్బ వచ్చింది మరి, ఫ్యామిలీ స్టార్ అనే సినిమాకి. అంచేత ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఎవరు తీస్తారు? బై 3 మూవీస్, దిల్ రాజు, యువి క్రియేషన్స్, వీళ్ళందరూ కలిసి వస్తే ఐ వాంట్ టు ఫైట్. వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, నేను ఫైట్ చేస్తాను ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇట్లా గోవా ఎందుకు వద్దన్నాను? ఐఎమ్ నాట్ అగైన్. ఎలా ఫ్రైట్ ఎక్కుతాను, దిగుతాను, 5-6 సినిమాలు చదువుతూ వచ్చేస్తాను. నా గురించి కాదు, ఇట్ ఈస్ బికమ్ ఎ క్రిమినల్ ప్లేస్. అది ప్లేస్ ఆఫ్ క్రైమ్ అయిపోయింది అది గోవా. ఇదే విధంగా ఇది కూడా మనం సుప్రీంకోర్టులో ఎక్కడ, నాకు మనసులో సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు, ఆయన అయితే బాగా ఫైట్ చేస్తారు. మేము ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేమని ఇక్కడ ఏదో 10-15 లక్షలు కలెక్ట్ చేసుకుని ఆయనకి ఇవ్వాలి. వీళ్ళందరూ సినిమాలు ఎక్కువ తీస్తారు కదా, అది చాలా చాలా యాక్చువల్గా దిల్ రాజు వీళ్ళందరికీ ఆల్రెడీ నేను ఇండైరెక్ట్ గా చెప్పాను. వీడియోస్ ద్వారా చెప్పగలను. ఆ ఒక్కొక్కరి ఇంటికి చెప్పవలసిన అవసరం నాకేంటి? నాకు వేరే పనులు ఏంటి? వెళ్ళండి, నేను బ్రోకర్నా? ఐఎమ్ ఎస్టాబ్లిష్, నాకు చాలు. నేను ఏమైనా చేసి పెట్టాలంటే వాళ్ళందరూ కూడా కలిసి వస్తే చెయ్యండి అంటే అప్పుడు వెళ్తాం. నో రివ్యూస్, నథింగ్ ఫర్ 4 days. థర్స్డే రిలీజ్ అవుతాయి. థర్స్డే రిలీజ్ కాకుండా ఉంటే 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే. మండే నుంచి ఎక్కండి మీరు, కూలీ చేసేది సినిమా పర్లేదు. ఈ 3 రోజులు చాలు సినిమా మంచి పేరు రావడానికి. అయ్యా పేరు రానివ్వట్లేదు. యూఎస్ లో కూర్చుంటాడు వాడు తొట్టి నా కొడుకులు, వాళ్ళంతా వాడు కారులో కూర్చుంటాడు, వాడు కూర్చోడు, తలపట్టి అయిపోతాడు అంటాడు. అంతే అంటే సినిమా పాడైపోవాలన్నమాట. కొత్త బలి వాళ్ళు నా మీద పట్టమనేది చెప్పారు. ఈ మధ్య ఎవడో విశాఖపట్నంలో ఉండే, ఆయన ఇలా మాడుతున్నారండి, అలా మాడుతున్నారు. ఏంటి తొక్క తీయాలి మీరు నన్ను? స్టూపిడ్స్. అక్కడ యూఎస్ లో కొంచెం పని లేదండి, ఇవన్నీ వ్యూస్ గురించి. ఆడికి 2-3 పని లేదు, స్టూపిడ్స్ కి పనే లేదు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. యూఎస్ మాకు వర్తిస్తారు అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. హౌ కెన్ యూ దీన్ని అసాసినేట్ చేయగలరు? సినిమాని అసాసినేట్ చేస్తున్నారు. పెద్ద సినిమాలండి, 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలు కూడా వీళ్ళు బ్యాడ్ చేస్తారు. ఇప్పుడు మోహన్ బాబు సినిమాని బ్యాడ్ చేస్తున్నట్టు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, డెఫినెట్లీ నాట్ కరెక్ట్. దాని మీద నేను ఫైట్ చేస్తాను. నేను అన్న వీళ్ళందరూ కూడా నాకు కలిసి రావాలి. సార్ ఇంకొకటి మోహన్ బాబు గారు అంటే గుర్తొచ్చింది సార్, మంచు విష్ణుది వర్సెస్ మంచు మనోజ్ సార్. అంటే అది అడగకూడదు, అది అంటే మనమంతా ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఏంటి ఇలా జరుగుతా అంటే ఒక రకంగా మనకు బాధ అనిపిస్తుంది. దీని గురించి కూడా చాలా సార్లు మాట్లాడాను. మరి మళ్ళీ మాట్లాడకూడదు. వాళ్ళ ఫ్యామిలీ అనేది మనం ఒక పదార్థం కింద తీసుకుని దాని గురించి అస్తమానం మనం డిఫరెంట్గా మాట్లాడుకుంటాం. నాకైతే మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు కాదు రేపైనా 2 కొడుకులే కాబట్టి ఆ 2 కొడుకుల తల్లి కూడా వాళ్ళ సిస్టర్స్. సో ఏ పక్క నుంచి చూసినా కూడా దే ఆర్ ఆల్ వన్. లాస్ట్ లో ఫూల్ అయ్యేది ఏళ్లే, ఎవరైతే వాళ్ళు ఫిట్టింగ్ పెట్టాలనుకున్నారో ఆయన ఈలోగా ఆయన ఏదో మర్డర్ చేశాడని, అసౌందర్యాన్ని ఏ పట్టుకొస్తున్నారు, కొత్త ఎలిగేషన్ పట్టుకొస్తున్నారు. నాన్ సెన్స్. కానీ నిగూఢంగా లోపల ఏమన్నా ఉంటే ఉండొచ్చు. దాసనార ప్రాపర్టీలు కూడా అందరు పెట్టారన్నారు. ఇవన్నీ కానీ నిజమైతే ఎవరు అనుభవిస్తారు? కర్మ ఆయన అనుభవిస్తాడు. ఇప్పుడు అనుభవిస్తుంది కూడా కర్మే అని అనిపిస్తూ ఉంటుంది. అంత ఎస్టాబ్లిష్మెంట్ వెరీ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఉండి దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఇక్కడ పెట్టిన విష్ణు పెట్టి ఇక్కడ పెట్టి పని చేయలేదు. ఇంటర్నేషనల్ స్కూల్ అవన్నీ క్లిక్ అవ్వలేదు. తిరుపతి అటు సైడ్ పెట్టిన 30-40 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అది సూపర్ హిట్ అయ్యి. సో ఆ విధంగానే సినిమాలు తీయగలుగుతున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఇది గ్రేట్ యాక్టర్. ఆయన ఎందుకు ట్రాల్ చేయబడ్డాడంటే బిగినింగ్ ట్రాల్ చేసేటప్పుడు కొంత కంట్రోల్ చేయవలసింది. అప్పుడు ఏమనుకున్నారంటే మంచు లక్ష్మి ప్లాన్ ఇది,
మేము చాలా ఫేమస్ కాబట్టి మీరు మా గురించి మాట్లాడుకుంటున్నారు అన్నారు. అది వికటించింది. మీకు అర్థమైనప్పుడు అవును సార్, అవును. జరిగింది అది. అవును సార్, అది ప్రొలాంగ్ అయిపోయింది. ట్రాల్ ఎవరి మీద చేయొచ్చు, ఒకసారి చేస్తారు మర్చిపోతారు. ఇంక కంటిన్యూస్ గా చేయడం, ఆవిడ యొక్క మాట కూడాను ఒక ఇంగ్లీష్ అమెరికన్ లా మాట్లాడాలి, ఈ కామెడీ ఎక్కువ చేసేసింది. ఇవన్నీ దోహదపడి. అంటే మోహన్ బాబు ఏం కామెడీ చేశాడు? మోహన్ బాబు ఎప్పుడు చూసినా చిరంజీవి అంటే చూడలేకపోయాడు. అది ఒకటి తప్పితే ఇంకా అతనికి వేరే బ్యాడ్ లేదు. చిరంజీవితో కంపేర్ చేసుకోవద్దని మాలాంటి చెప్పేవాడు. ఎందుకంటే అతను మెట్ల నుంచి వచ్చాడు, పెరిగిపోయాడు. అటువంటి వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. మీకు అర్థమైందా? చేత అతను వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మీద ఎక్కువ మాట్లాడుకోవద్దు, ఎందుకంటే నాట్ కరెక్ట్ అది. సార్ ఇంకొకటి, గతంలో దాసనారాయణరావు గారు ఉండేవారు సార్. ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే అది వెంటనే ఆయన దృష్టికి వెళ్ళి సాల్వ్ చేసేవారు. అలాగే ఆయన పోయిన తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారు అనుకుని ఇలా కొన్ని పేర్లు వినిపించాయి సార్. అది ఏంటని? చిరంజీవి నాకు వద్దు, ఈ పెద్దరికి అంటున్నాడు. యాక్చువల్గా కానీ కొన్ని వర్గాలు ఉన్నాయి కదా, ఎంత వద్దు అనుకున్నా వర్గాలు అలా ఫాలో అవుతూ ఉంటాయి. కాపు కమ్మ మధ్యలాగా రెడ్డి కూడా వచ్చాడు మధ్యలో. అంతే ఇవన్నీ ఉంటానే ఉంటాయి. అంచేత ఇలాగ నేను ఒక్కడనే మాట్లాడతాను కాబట్టి చెప్తాను. యాక్చువల్గా అతను చిరంజీవి నాకెందుకు వస్తుంది ఇంకోటరా బాబు అని చెప్పేసి దాసన్ నాన్న దగ్గర అంటేనే జయబాబు అని ఎన్ని గొడవలైనా మిరపకాయ బజ్జీలు తింటూ చెప్పేవాడు. అంత ఖాళీ వీళ్ళకి లేదు సార్ కదా. ఉన్నా కూడా ఇక్కడ ఎవడ మాట ఎవడు ఎండో. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను ఎన్నో, నువ్వు చెప్తే నేను ఎన్నో. నేను ఇందాక రిక్వెస్ట్ చేసి మీ అందరి తరపున మీ సినిమాని కిల్ ఇవ్వకుండా ఉండడం కోసం కోర్టుకి వెళ్తాను అన్నాను, కానీ నాకు లేదు దోలేటి. ఎవరికి దోలది? మీరు చాలా మంచి ఆలోచనతో చెప్తారు సార్. ఇండస్ట్రీ కోసం అది చెప్తే నేను మీకు న్యాయం చెప్తానని పంచాయతీ పెట్టి వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. దెబ్బతిన్నవాడు ఎలా పంచాయతీకి వెళ్తాడా? ఆ పూరి జగన్నాథ్ ఏదో తెలియకుండా ఏడు ప్రాపర్టీస్ కొనేసి అప్పులు పడిపోతుంటే ఎవరు హెల్ప్ చేశారు? కేఎస్ రామారావు ఎవరో వచ్చి హెల్ప్ చేశారు. ఇంకా అందుకంటే దారి లేదు, అంత తెలీదు. ఒక ప్రాపర్టీ కొంటే దాని మీద 10 కోట్లు అప్పు చేస్తే మళ్ళీ దానికి ఎంత కట్టాలని, ఈఎంఐ కట్టాలంటే 1 కోటి రూపాయలు కట్టాలి. నెలకి ఎక్కడి నుంచి కడతాడు? సినిమా వాళ్ళు పర్మనెంట్ ఇన్కమ్ ఉండదు. నేను ఉద్యోగస్తులు ఒక సినిమా ఇస్తే నా సినిమాలు అడ్వాన్స్ ఇస్తారు, ఇస్తుంటే మళ్ళీ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేటాడు సినిమా దొబ్బితేనే. అది పరిస్థితి. అంచేత వీళ్ళు ఎంతవరకు మనం తట్టుకోగలం అంతే వెళ్ళాలి. అయిపోయిన తర్వాత 30 కోట్లు పోయింది అనుకోండి, 300 కూడా అంటాడు. దూరే కదా, ఎవరు జోడిచ్చాడు అది? అదే అనుకుంటారు జనాలు. 300 కోట్లు అక్కడి నుంచి వచ్చినాడు నీకు, లాక్ కోటలు పట్టింది. అన్ని అలా చేస్తారు యాక్చువల్గా. ఇక్కడ పెద్ద రకం ఏంటంటారు, పెద్ద రకం లేదు, బొంగు లేదు, ఎవడు విండో. అది చిరంజీవి బాగా తెలుసు. అర్థమైందా? చిరంజీవి ఏలి పెట్టగానే గొల్లుమంటారు జనం. అంచేత చిరంజీవి ఎప్పుడైతే పార్టీని కలిపేసాడు భాగంలో, అప్పుడే అతను పరపతి పోయింది. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కోపం వస్తుంది. ఒకసారి బాగా మాడతాడు, ఒకసారి ఇలా మాడతాడు అనుకుంటారు. నేను గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాడతానని 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. TNR ఇంటర్వ్యూ కానీ చెప్తున్నాను. మంచి మాడతాను, చెడు మాడతాను, దరిద్రంగా ఉండదు అది కూడా. నా గురించి కూడా మాడతాను. నేను శ్రీవైష్ణవుడు కాదు కదా, అసలు నేను చాలా మంచివాడే కాదు అసలు. నేను మంచి డైరెక్టర్ అంతే. మంచి స్వభావం అయి ఉండదు నాకు. నేను నా గొడవ ఇది, నాకేం పని లేదండి మీకు సేవ చేయడానికి. మీకు అర్థమైందే? పాలిటిక్స్ పని రాను, నా ఓటు నేనే వేసుకున్నాను. అంచేత ఏ గొడవ లేదు. ఓట్లు కావాల్సిన వాడికి ఎంత గొడవ. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేస్తే హాని చేయండి. నేను ఐ విల్ నెవర్ హాని. అది నా యొక్క పాలసీ. నేను బాగా చదువుకున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఏ సబ్జెక్ట్ మీదనే మాట్లాడగలను. అంతే తప్పితే అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అనుకుంటారు. అవ్వాలి మరి, ఏదో ఒకటి ఫీల్ అయిపోతారుగా. మనిషికి ప్యాటింగ్ ఉండాలి. మనిషికి ఆ ఫీలింగ్ లేకపోతే బతకలేము. నాకు ఇన్ని తెలుసు అనే ఫీలింగ్ లేకపోతే నేను బతకలేను. అందుకనే మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా. నాకు వీడియో కావాలంటే చూడండి, లేకపోతే వద్దని చెప్తున్నాను. నేను చెప్పేది రుచించకపోతే డోంట్ వాచ్, ఈ దొంగ ఒకటి వీడు చూడండి నేను అని తీసేయండి. అంతేగాని చూసి వీడు ఇలాగన్నాడు అలాగన్నాడు ఎందుకురా? తప్పు కదా అది. ఇక్కడ పెద్దరికం అనేది వర్కౌట్ అవ్వదు. దాసన్ నారాయణరావు గారు 100-150 సినిమాలు చేశాడు కాబట్టి ఆయన చెప్పింది కూడా అందరూ వినలేదు. ఆయన డబ్బు కట్టకపోతేనే ఆయన సహాయం చేసిన అన్నపూర్ణ స్టూడియో ఆయన లేకపోతే, ప్రేమాభిషేకం సినిమా లేకపోతే అప్పులు పాలైపోయిన పరిస్థితుల్లో ఉన్నదని నాగేశ్వర గారు చెప్పారు నాకు. అదే దాసన్ నారాయణ గారు ఏదో డబ్బు ఏది కట్టాలంటే ఆ అమ్మాయి ఎవరో మేనకోళ్ళు, నాగార్జున మేనకోళ్ళు డబ్బులు కట్టి బయలుదేరమందట దాసన్ నారాయణనే. తర్వాత ఆయన పోయినప్పుడు వీళ్ళు ఎవరు వెళ్ళలేదు.
దట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంక పెద్ద రకం ఏంటి, అవును సార్. ఎవడో ఇండెక్కడ. సార్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ఒక సినిమా కోర్టు సినిమా సార్, చాలా చిన్న సినిమాగా వచ్చేసి ఈరోజు మంచి రేంజ్ లో వెళ్ళిపోతాం సార్. ఆ రకంగా దాని గురించి మీ అభిప్రాయం సార్? కోర్టు నేను రివ్యూ చెప్పకూడదు అన్నాను కదా, అది మీ థియేటర్కి వెళ్ళి మర్యాదగా ఇన్ఆర్బిట్లో చూసి 5 రోజుల తర్వాత చెప్పాను మొన్న. నిన్నే ఇప్పుడు ఇంకా ఇవాళ అప్లోడ్ అవుతుంది. అది ఎందుకు చెప్పాను, నా ఫిల్మ్ స్టూడెంట్స్ గురించి, అదే తండ్రి గురించి కూడా చెప్పాను. ఆ సినిమాలో లోటుపాట్లు, డైరెక్టర్ ఎక్కడెక్కడ మర్చిపోయాడు, చాలా చాలా మర్చిపోయాడు అనమాట. అంచేత ఆ సినిమాలో తండ్రి సినిమాలోను ప్రేమము లేదు, కామం ఉందని చెప్పాను. మాట్లాడితే వెనకాల నుంచి పట్టుకోవడం, ఇంకేం పని లేదండి, అది మగవాళ్ళ మాట్లాడుతూ ఉంటుంది వాయిస్. ఇలాగ అన్నీ చెప్పాను అయిపోయాను. ఇప్పుడు ఈ సినిమా గురించి అడిగారు కదా, ఒక్కొక్క కథ, ఒక్కొక్క కథాంశం, ఇతివృత్తాన్ని ఒక్కొక్కటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడమే, నేరేట్ చేయడమే సినిమా. నా లెక్క ప్రకారంగా స్క్రీన్ ప్లే డైరెక్షన్లో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. నవల కూడా అంతే, మూడో వ్యక్తి చెప్తున్నట్టు చెప్పొచ్చు, నవల రచయిత చెప్తున్నట్టు చెప్పొచ్చు, వీళ్ళిద్దరూ కాకుండా అందులో ఉన్న క్యారెక్టర్ చెప్పొచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కథ చెప్తూ ఉండాలి. అర్థమైందా? ఇది ఎండమూరి లాంటి ఇంకా బాగా ఆన్సర్ చేస్తాడు, గొప్ప గొప్ప నవల్స్ రాశాడు కాబట్టి. అర్థమైందా? నువ్వు ఎనీ నవల రచయిత చెప్తాడు, ఆయన బాగా చెప్తాడు. నేను ఏమన్నానంటే సినిమా కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే సినిమా బాగుంటుంది. మీరు ఎవరు గమనించింది, బాంబే బేగమ్స్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, సోనీలోనే అందులో ఉంటుంది. బాంబే బేగమ్స్ అని, పూజా భట్ మెయిన్ క్యారెక్టర్, 5 ఎపిసోడ్లు. అవి ఆవిడ హెడ్ అనమాట. హై సొసైటీలో ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది అనమాట. హై సొసైటీ అంటే బెంజ్, రోల్స్ రాయిస్లు, కార్పొరేట్ చైర్మన్లు, ఇవి ఈ లెవెల్లో ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది తీసాడు, చాలా బాగుంటుంది. బాంబే బేగమ్స్, బేగమ్స్ అంటే హెమాహేమిల్ అనమాట, లేడీస్. అది టైటిల్, బాంబే బేగమ్స్ అనేది. బాంబే ఎందుకు పెట్టాడు? బాంబే బేగమ్స్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అదర్వైజ్ ఇప్పుడు ముంబై అన్నారు కదా, బాంబే బేగమ్స్ ఎందుకన్నాడు? అప్పుడు అనమాట ఎస్టర్ ఇయర్స్ జరిగింది అది. పూజా భట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగాలి, ఇంకొక ఆవిడ జరగాలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక 13 ఏళ్ల అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతూ ఉంటుంది. అంటే ఆవిడ కంటే ఎదురుకుండా ఎన్ని జరుగుతున్నట్టుగా. దిస్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలి. ఎవరు చెప్తున్నారు కదా, ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమా చూసుకోండి, ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ ఫార్వర్డ్ అవి ఉంటాయి కదా. ఇప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్, నాన్ లీనియర్ ఎడిటింగ్ అని 10 సార్లు చెప్తున్నాను. ఎడిటింగ్లో మార్నింగ్ ఈ లెసన్ మా యూఎస్ స్టూడెంట్ చెప్పాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇదే లెసన్ ఆయన చెప్పాను, వర్జీనియాలో ఉండే ఒక స్టూడెంట్కి. ఇక్కడ కోర్టు అని పెట్టడం అనేది 100-200 పాటలు ఎందుకు కరెక్ట్ అంటే, కోర్టు డ్రామాలో మనకి బోర్ కొట్టేసి ఆడడం అనేసి రానర్ అనగానే పోతున్నాడు సీరటికి. అలా పోకుండా ఒక లవ్ స్టోరీ, ఇది ఒక లవ్ స్టోరీని లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు, ఒక అడుక్కుని వాడు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు. అయ్యో ఇద్దరు ముక్కు పచ్చలారు, 2 పిల్లలు ఇలా దెబ్బ అయిపోయారు, ఆడి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు. ఆడు అన్నీ చూస్తాడు, ఎదురుకుండా చెప్పులు కుట్టుకుంటాను. అలా కూడా కాకుండా ఒక కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీశారు. ఇది కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకే సినిమా స్టార్ట్స్ విత్ కోర్ట్. సో అది లవ్ స్టోరీ, ఇది ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ అబౌట్ లవర్స్. కోర్టు చెప్తుంది కదా ప్రేక్షకుడికి, పోక్సో అనే చట్టం కూడా అధిగమించవచ్చు మానవతా దృష్టితో అనేది పాయింట్ కదా. అది ఒక లవర్స్ గురించి తీసిన సినిమా. ఒక 14-17 ఏళ్ళ, ఇంకొక సంవత్సరం, ఇంకొక నెల అంటే ఆమె మేజర్ అయిపోతుంది. అలా దాని మీద తీశారు. ఇద్దరు కూడా చక్కగా ఉన్నారు. పాట ఇక్కడ ఇదే సందర్భంలో భారతదేశంలో పాట ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత అనివార్యం అంటే, ఎంత ఇన్విటబుల్ అంటే, ఇంగ్లీష్లో నేను 3 భాషలు చెప్పాను. ఒక్క పాట పట్టుకుని సినిమా హాల్ వరకు లాగేసాడు అని. ఒకే ఒక పాట ఉంటుంది సినిమాలో, అది ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఆ పాటను ట్రావెల్ చేసి నొక్కితే అది వచ్చేసింది. అదేవిధంగా తండ్రి ఇప్పుడు ఇప్పుడు ఒరవడి ఒక పాట హిట్ అవ్వాలి. ధనుష్ గడు సినిమా తీశాడు అంటే, నిలవే ఎనిమిది అందుకు కోపం అని, అంటే చందమామ జాబిలి నా మీద ఎందుకు నీకు ఇంత కోపం అని ఒక సినిమా డైరెక్ట్ చేశాడు వాళ్ళ అక్క కొడుకుని పెట్టి. అందులో కూడా ఒక పాటనే హిట్ చేశాడు.
ఒకటే ఉంది ఇప్పుడు అది ట్రెండ్. అవును సార్. నీకు అర్థమైందా? అది అర్థమైంది. 3 అనే సినిమా తీసాడు కదా, కొలవరి సాంగ్. అవును సార్, కొలవరి. పాప ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ టైం అనిరుద్ధ్ సినిమాకి రజనీకాంత్ కూతురు డైరెక్ట్ చేసిన 3 అనే సినిమా ఫ్లాప్, సాంగ్ ఇంటర్నేషనల్ హిట్. దానికి వచ్చిందని ఇది ఇప్పటివరకు దేనికి రాలేదు. పాట హిట్, అవును సార్. ధనుష్ పాడతాడు కదా. అవును సార్, ధనుష్ హీరోగా చేసింది. ప్లస్ ఏమో వాడు బ్రోకర్ హిందీలో ఇంగ్లీష్ లో పాడతాడు. లోకల్ తమిళనాడులో ఉండే లోకల్ లో ఎలా పాడతాడో అవును సార్, అది అందరూ పాడుకుంటారు ఈ రోజు కూడా. ఈ రోజు కూడా. దాని అదే అతను నిలబెట్టేసింది అనిరుద్ధిని. అవును సార్. అది ఎవరికి ఉపయోగపడింది? మ్యూజిక్ డైరెక్టర్ ఉపయోగపడింది. డైరెక్టర్. ఇప్పుడు అలాగ ఒక పాట హిట్ చేస్తున్నారు. తెలంగాణ సాంగ్లు ఇంకా బాగుంటాయి. అవును సార్. ఒక్కొక్క సాంగ్ హిట్ అయితే ఎన్నో మిలియన్స్ చేస్తున్నారు. బుల్లెట్ బండి అని ఒకటే చాలా బాగా తీస్తారు ఖర్చు పెట్టి. కలర్ఫుల్ గాను రాను బొంబాయికి రాను అనేది ఎంత బాగుంటుంది అంటే అది అబ్బాయి బాగుంటుంది. ఆడు అతను కొట్టేశాడు ఆ కుర్రోడు. ఈ కెన్ యాక్ట్ ఇన్ మూవీస్ ఆల్సో. ఇంకా అబ్బాయి ఇంకా అనుమానంగానే ఆ కుర్రోడు యాక్ట్ చేయొచ్చు. కలర్ఫుల్ గా చాలా చాలా బాగా తీశారు. ఇది ఒక్క సాంగ్ హిట్ అయిపోతుంది బాను. సో ఇది ట్రెండ్. ఇప్పుడు ఈ కోర్ట్ అనేది హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే కోర్టు చెప్తుంది కదా. అవును సార్. లేకపోతే నేను బిగినింగ్ ఒక డిస్క్లైమర్ వేస్తారు, ఇది మేము ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తామని కూడా కాదు రాస్తారు వాళ్ళు. బికాస్ పోక్సో ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ లా. చిన్నపిల్లల్ని కూడా పాడు చేస్తారు కదా. ఆ టీనేజర్స్ బిలో 17 years ఉన్న వాళ్ళని ఏం చేయకూడదు. దాన్ని కూడా అధిగమించి మానవతా దృష్టితోటి చేసాము. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ అనేది అంటే చేశారు. ఏదేమైనా కూడా ఒక లవ్ స్టోరీ ఇది. ఎవరు చెప్తున్నారు? కోర్టు చెప్తుంది. ఇందులో లోటుపాట్లు కూడా నేను మా రివ్యూలో చెప్పింది మీకు కూడా చెప్పేస్తాను. యాక్చువల్గా సాక్ష్యాలను పట్టుకుంటారు కదా, వీళ్ళు పట్టుకుంటాడు. ఆ పట్టుకునే విధం ఎక్కడ చూపించలేదు. సాక్ష్యాన్ని ఎలా అది బోరు కొట్టకుండా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో కొంత బోరు కొట్టి ఎందుకుంటుందంటే బెయిల్ 4 సార్లు చూపించారు. బెయిల్ రిజెక్టెడ్, బెయిల్ రిజెక్టెడ్, బెయిల్ రిజెక్టెడ్, బెయిల్ రిజెక్టెడ్. సుత్తిగా ఉంది అది. ఒక్కసారి చాలు, రెండోసారి ఇంకా రాడు, బయటికి రాడు. ఈలోగా సాక్ష్యాలు ఎలా పట్టుకుంటున్నారు అది సర్ప్రైజ్ ఇద్దామన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆశ్చర్యం, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆశ్చర్యం. ఇవాళ చెప్పి డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేస్తాడు. అటు దాని కాకుండా వస్తాడు ఎవడు లాయర్. అటు మరి ఇన్ని సాక్ష్యాలు ఎలా దొరికినాయి? అక్కడ లాజిక్ మిస్ అయినా కూడా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కసి పెంచి, సెకండ్ హాఫ్ ఆ లాయర్ వచ్చినట్టు పెట్టి ఆ కసి తీరేటట్టుగా ఆడియన్స్కి అదే కావాలి. ఇవి బాగా మెయింటైన్ చేస్తారు. అందుకే నాని ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ టైం వచ్చే సినిమాని కూడా చూడొద్దని ఎందుకన్నాడంటే ఒక ప్రేక్షకుడికి అతనే మూవీ అయిపోయాడు అనమాట. కథ చెప్తున్నప్పుడే. కాబట్టి డైరెక్టర్ గా నేను ఒక మంచి డైరెక్టర్ గా ఒక ఇవ్వాలి కాబట్టి బెయిల్ అన్నిసార్లు చెప్పక్కర్లేదు. అన్నిసార్లు చెప్తే నాగేశ్వరరావు గారు నాకు స్వామి చెప్పాడు, అన్ని కళాత్మకంగా తీసు సంకీర్తన నువ్వు అలా తీయకూడదు అన్నాడు. ఇదే తీయకూడదు అన్నాడు అనమాట. తల్లి చచ్చిపోయిన తల్లి చావు కూడా 37 షాట్లు తీసానని లెక్క పెట్టాడు ఆయన. తీసుకురావడం, గంగమ్మ తల్లి తీసుకెళ్ళడం, పల్లి వాళ్ళ మీద తీసాను అది నాగార్జున పెట్టి అది చూపించడం. 37 షాట్స్ ఉంటాయట. ఇలా లేపేసిదారు అన్నాడు. ఎందుకనంటే మా అబ్బాయి బాగా యాక్చువల్ అయిపోయాడు అక్కడ. ఏడవడం సరిగ్గా తెలియలేదు. ఆయన అన్నాడు, నా అన్నపూర్ణ గారు మేడం కూడా అన్నారు అనమాట. అన్నపూర్ణలో నన్ను నుంచోబెట్టి చెప్పారు ఇవన్నీ. ఆయన ఎన్నో సినిమాలు చేసిన అనుభవం కదా. ఆయన అన్నాడు, నా కొడుకు నువ్వు కొట్టి తిట్టినా కూడా సరిగ్గా చేయలేకపోయాడు. మీ అబ్బాయి నేను కొట్టలేదన్నాను నేను. నాకు అలా పేరు వచ్చేసింది అప్పుడు యాక్చువల్గా. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ లవ్ సీన్స్ గోదావరి మధ్యలో తీయాలని గోదావరి బ్రిడ్జి మంచి వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని నేను. మధ్యన గడ్డి ఉంటుంది, దర్భగడ్డి. గోదావరి రాజమండ్రిలో అక్కడ తీయాలనుకునేవాడు నేను. విశ్వనాథ్ గారు కూడా తీయలేదు అక్కడ. దర్భగడ్డి ఉంటుంది, గడ్డిలో చిన్న చిన్న కుర్రోళ్ళు చూస్తుంటే ఈ అమ్మాయి బిందు పట్టుకు వస్తావా నాకు తీయాలనుకున్నాను. నా కోరిక చాలా అణుచుకుని సంకీర్తనలో తీశాను. బాగుంది కదా అని చెప్పి 4-5 సార్లు పెట్టారు అది. అటువంటి నాగేశ్వరరావు గారు, ఇళయరాజు అందరూ కూడా ఎక్కడో 1500 అడుగులు కట్ చేయమన్నారు. నిమిషానికి 100 అడుగులు అంటే 15 నిమిషాలు కట్ చేయాలి. నేను ఎవరి మాట విన్నాని ఇక్కడ పిలిపించారు బెడ్రాయించి. నాగేశ్వర గారి మాట ఒకటే ఏంటాడు అతనని నాగార్జున చెప్తే వాళ్ళ ఫాదర్కి నన్ను పిలిపించారు. అప్పటికేంటి ఫోన్స్ లేవు, ఎస్టీడీ చేసి ఫ్లైట్లో రావాలి. వచ్చిన తర్వాత నువ్వు ఏమనుకోకపోతే తల్లి చావు కూడా కళాత్మకంగా తీసినోడు నేను ఒకనే చూశాను నేను. అంటే సినిమా ఫుల్గా కళాత్మకంగా ఉంది, కానీ ఎక్కడొకక్కడ కొంత కట్ చేయండి. మీకంటే అనుభూతులు ఎవరున్నారు, వేరే కట్ చేయండి సార్, నేను పక్కన ఉంటా అని చెప్పాను. తప్పు చేయను, డైరెక్టరే చేయాలి అది.
నీ దగ్గర నుంచి వచ్చింది అన్నాడు. ఆ విధంగా అది ఎందుకు చెప్పారంటే ఫైనల్ కట్ చేశాను. కె రాఘవ అని ఒక ఉండేవాడు, చచ్చిపోయాడు, ఫిల్మ్ నగర్లో ఉంటాడు. తూర్పు పడ అది దాసనారాయణ గారు ఇంట్రడ్యూస్ చేశాడు కోట రామకృష్ణ అని. కె రాఘవ అంటారు ఆయన, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ. ఆయన దగ్గర ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి కట్ చేశాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ సినిమా వాడిని కాబట్టి కొత్త డైరెక్టర్కి ఇటువంటి కొన్ని ఉంటాయి. ఈ బెయిల్ అనేది కొంచెం బోర్ అనిపించింది నాకు. ఆ బెయిల్ అన్నిసార్లు చూపించే బదులు ఆ ఇన్వెస్టిగేషన్ అదే ఎవరుంటారు సాక్ష్యాన్ని పట్టుకోవడం చూపించారు. ఇందులో కూడా సందర్భోచితంగా సినిమాటిక్ లైసెన్స్లు చాలా ఉన్నాయి. సడన్ గా ఒక వీడియోని పట్టుకొస్తారు, ఒక వీడియోని ఆ రూమ్ లోకి వెళ్ళటం అనేది, అది డైరెక్టర్ టెక్నిక్ అనుకోండి. అందులో ఏం జరిగిందో మళ్ళీ క్యూరియాసిటీ. ఇవన్నీ మేము చేసినవి, మా పెళ్లి సినిమాల్లో చేసినవి. ప్లస్ నేను ఒక టైం అనే పెళ్లి మీద తీశాను, ప్రభుదేవ శంరాన్ని పెట్టి. ఆ సినిమాకి మేనేజరే దాని ఫాదర్. మీకు అర్థమైంది. అందులో కూడా పెళ్ళి అంటే ఏంటి, తాళి ఎందుకు కడతారు, ఇక్కడ ఎలా పెడతారు అని తమిళ్లో తీసిన తెలుగులో డబ్ చేశారు. అది టైం అని 24 years బ్యాక్ వచ్చింది సినిమా. అది అన్ని ఇళయరాజా కాబట్టి అదే ఇళయరాజా పాటలు చాలా బాగుంటాయి. అందులో పాట పల్లవి తీసుకునే వీడి సినిమా తీశాడు అబ్బాయి, డ్రాగన్ తీశాడు. ఇప్పుడు కుర్రోడు వస్తాడు జగదీష్ పేరు చెప్పారు, లవ్ టుడే అని తీశారు కదా, అందులో ఈ పాట పెట్టేశాడు సినిమా అంతా, ప్రేమేనంటావా అని. ఆ సినిమాలో వచ్చి టెలిఫోన్ లో మాట్లాడుకుంటారు, వీడి సినిమాలో వచ్చి మొబైల్లో మాట్లాడుకుంటారు. ఈ సినిమా వచ్చేటప్పటికి వాడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. కాబట్టి ఆ పాట పెట్టేశాడు, కాదల్ నిదానా అని. తెలుగులో వచ్చి ప్రేమేనంటావా అని. నేను ఒకే సందర్భంలో ఎందుకు చెప్పానంటే, మనం చాలా మందికి స్ఫూర్తి, మన సినిమాల స్ఫూర్తి అనేది చెప్పుకోవడం, మనం చెప్పుకోకపోతే వాడికి అర్థం ఉంటుంది కూడా చెప్తున్నాం యాక్చువల్గా. ఇక్కడ రిపిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి బదులు వేరే ఉంటే ఇంకా బాగుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో. తర్వాత ఇంకోటి సిల్లీగా ఎందుకు అనిపిస్తుంది అంటే, వాడికి రాక కేసు వస్తే అది కూడా వాళ్ళ బాస్ దగ్గర సాయి కుమార్ దగ్గర తెలియకుండా ఆ కేసు పట్టుకుని వచ్చినోడు, వీడికి అపోజిషన్ సాక్ష్యం నీకంటే క్లెవర్గా చూపించాలనుకుంటాడు కదా, నువ్వు ఒకటి చూపిస్తాడు ఒకటి చూపిస్తాడు, అది సినిమా. అది వాడు ఏదో కొత్తగా చూపించాడట, ఈ ఇంటికి వెళ్ళిపోతాడు, తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. అది నాకు పెద్ద బాగా అనిపించలేదు, వెళ్ళకూడదు. వాడు వీళ్ళందరినీ తీసుకుని తల బద్దలు కొట్టుకుని బీచ్లో కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఏం చేస్తారనేది సర్ప్రైజ్ చూపించాలి. కానీ వాడు ఇంటికి వెళ్ళిపోవటం, అక్కడ మళ్ళీ ఒక పెద్ద డ్రామా, మెలో డ్రామా. ఆ ఇంటికి మళ్ళీ బాస్ రావడం, బాస్ వచ్చి నువ్వు వెళ్ళమని చెప్పడం. ఆడి మొట్టమొదటి నుంచి సాయి కుమార్ నీతులు చెప్తూనే ఉన్నాడు. చూసారా మీరు సినిమానే? సో ఇది మీరు చూడలేదు, చూడకుండా అడిగారని చెప్పేస్తాను, మీ ముఖం బట్టి అర్థమైపోతున్నారు. సో ఇది సినిమా మీద రివ్యూ ఏంటంటే చాలా బాగుంది. కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీయడం వల్ల ఇట్ ఈస్ గుడ్. అది ఎక్కడ కూడా బోర్ కొట్టుకు, ఒకే ఒక చోట బెయిల్ అనేది రిపిటేషన్ ఉంది. తర్వాత ఈ వీడి ఇంటికి వెళ్ళిపోవడం అనేది నాకు నచ్చలేదు. మనం నచ్చాలని లేదు, జనాలకు నచ్చాలి అల్టిమేట్గా. 3 చోట్ల చప్పట్లు కొట్టారు ఇన్నోవాబిట్లో, 3 చోట్ల. సినిమా అంతా కాదు, సినిమా అంతా లైక్ చేస్తూ బికాజ్ కోర్ట్ డ్రామా అనేది బోరు. ఎప్పుడు 30-40 ఏళ్ళ నుంచి కూడా కోర్టులో జరిగే ఇవి ఎక్కువ పెడితే సినిమా చూడడం అనేవారు. అయినా నేను పెట్టాను, కోర్టులోనే క్లైమాక్స్ పెట్టాను, కోకిల. బాగా చెప్పి రూల్స్ అధిగమించకుండా పెడితే ఉంటుంది. మన కోర్టులో ఎలా ఉంటాయంటే, సెంటిమెంటల్ సీన్ ఉందనుకోండి, కళ్ళజోడు పైకెత్తి జడ్జి కూడా ఎడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఎవరి యాడ్ అలాగా వినాలి అంటే హృదయం కదిలిపోయేటట్టుగా మారుతాను వీడు, మాట్లాడిన వెంటనే ఆడు ఏడుస్తూ ఉంటాడు అట్లా. ఇక జడ్జిమెంట్ ఏంటి అదే. ఇప్పుడు చార్లెస్ చోకరాజ్ అని ఒక 50 మర్డర్లు చేశాడు, వాడిని జైల్లో పెడితే వాడికి స్పెషల్ ట్రీట్మెంట్, వాడిని ఊరికి అమ్మాయి ఎక్స్ట్రా ఏడుస్తారు అన్నాడు. అంటే అంత సెంటిమెంట్, అంత పుణ్యభూమి భారతదేశం. ఇంకోటి రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేసింది సార్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. దానిపైన మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మనం ఏమన్నా తప్పు అవుద్ది. గద్దర్ అంటే నాకు ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క భావాలు ఇంట్రెస్టే. సినిమాకి ఎలా కనెక్షన్ అయినా తెలియకూడదు. ఆయన మంచి పాటలు పాడి డప్పు పెట్టి వందే మాత్రం శ్రీనివాసరావు పాడతాడు. ఆర్ నారాయణమూర్తి కూడా, ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి డప్పు పట్టుకుని నక్సలైట్ల తరఫున పాడాడు చెప్పేసి ఆర్ నారాయణమూర్తి నందిని తీసేసి దాని పేరు పెట్టాం కదా. ఇది టూ మచ్ 3 మచ్. ఇది ఏదో ఓట్ల కోసం, ఆ కమ్యూనిస్టిక్ యాటిట్యూడ్ కోసం ఆ పేరు పెట్టద్దని కదా, ఆయనకు ఒక అవార్డు పెట్టచ్చు. అభ్యుదయ భావాల సినిమాలు తీసేవాడికి గద్దర్ అవార్డు అని.
అన్ని అవార్డులకి నంది తీసేసి ఏదో మేము సెపరేట్గా పుట్టాం తెలంగాణ అనిపించుకోవడం కోసం తప్పితే అది నాకు నచ్చలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆయన పేరున రెవల్యూషనరీ సినిమాలు తీసేవాడు గోపిచంద్ ఫాదర్ టీ కృష్ణ గారు. వందే మాత్రం, నేటి భారతం, రామోజీరావు గారి ప్రతిఘటన, మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. హీరో గోపీనాథ్ ఉన్నాడు కదా, గోపిచంద్ వాళ్ళ ఫాదర్ చాలా మంచి డైరెక్టర్ ఆయన. అటువంటి సినిమాలు తీసిన వాళ్ళకి గద్దర్ లాంటి అవార్డు ఇవ్వచ్చు, ఆయన గొంతెత్తి పాడేవాడు కాబట్టి. కానీ అన్ని అవార్డులకి గద్దర్ అవార్డు అనేది నాకు ఎందుకు నాకు అర్థం లేదు, అది వాట్ ఇట్ ఈజ్ అనేది. మరి ఏమన్నా మాట్లాడితే ఆయన అగౌరవంగా అగౌరవం కాదు, ఆయన అంటే గౌరవం. ఇదే గడ్డంతో నేను 30 ఏళ్ళ క్రితం అరకు వ్యాలీ స్టేషన్లో నుంచుని ఉన్నాను. ఒక ఇద్దరు స్టూడెంట్లు వెనకాల వచ్చి మీరు గద్దరా అని అడిగారు నన్ను. గద్దరా ఆ ఫోటో ఎలా ఉంటుంది కదా, నేను అలాగ అనిపించాను అనమాట. తెల్లగా గడ్డంతో పొట్టిగా, అర్థమైంది మీకు. అంచేత ఆయన మీద గౌరవం ఉంది కానీ గౌరవం లేకుండా లేదు. మంచి ఇదిగా మాట్లాడతాడు, మనం మాట్లాడుకునేది పాటలా పాడతాడు ఆయన. మనం చెప్పాలనుకున్నది అంతా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు శ్రీశ్రీని గొప్పగా మాట్లాడుకుంటామా, శ్రీశ్రీ గారు, అలాగే గద్దర్ కూడా గొప్పే. కానీ అన్ని రకాల అవార్డులకి ఒక విప్లవాత్మక ధోరణి ఉన్న ఒక వ్యక్తిని పెట్టడం అనేది నాకెందుకో ఐ వాజ్ నాట్ వెరీ కన్విన్స్డ్. నంది దాన్ని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు. తెలంగాణయే స్ఫురించాలంటే బతుకమ్మ కూడా పెట్టుకోవచ్చు కదా. ఇలా పైన గర్వ ఉంటుంది, పైన బిందులు పెడతారు కదా, బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ అమ్మాయిలు, అది కూడా పెట్టచ్చు అవార్డు కింద. నేను ఎందుకంటున్నానంటే కల్చర్ పుట్టుబడుతూ ఉండాలి తప్పితే ఒక విప్లవాత్మక వ్యక్తిని అన్ని రకాల సినిమాలకి ఇదిగా పెట్టడం అనేది నాకు పెద్దగా ఇది అనిపించలేదు. బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్. ఇంకోటి చివరిగా సార్, మీకు లైఫ్ లో అధికంగా సంతోషాన్ని ఇచ్చిన సందర్భాలు, అధికంగా బాధ కలిగించిన ఏదైనా మరుపురాని ఏమన్నా మీకు ఉంటే సార్ షేర్ చేయండి మీ లైఫ్ లో. ఇది చెప్పే ముందు ఇది కూడా చెప్పానే ఉండే, అమ్మాయి ఎవరు కంగనా రనౌత్ తీసిన సినిమా ఎమర్జెన్సీ చాలా బాగా తీసింది. కానీ కొంచెం కంగారుగా అసంపూర్ణంగా ఉందన్నమాట, టక్ పెట్టేసింది. ఆ సినిమాకి పేరు వచ్చినా ఆవిడకి దెబ్బ. బీజేపీ వాళ్ళకి ఎగెనెస్ట్ గా తీసిన ఇందిరాగాంధీ. కానీ ఇందిరా ఈజ్ ఇండియా, అండ్ ఇండియా ఈజ్ ఇందిరా లెవెల్లో ఆ అమ్మాయి అదరగొట్టేసింది. ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగా యాక్ట్ చేసింది. బుక్ కొత్తగా పెట్టుకుంది. తర్వాత వచ్చి వాయిస్ ఫెంటాస్టిక్ చేసింది. రాజీవ్ గాంధీని బాగా చూపించలేదు, సంజయ్ గాంధీ గారిని చూపించింది, కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని ఆవిడకి తెలిసిన నిజాలు పెట్టింది. హెలికాప్టర్ పడిపోయిన వెంటనే చచ్చిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా ముందు హెలికాప్టర్ పడిపోయిన ప్లేస్కి వచ్చిందని నేను చదువుకున్నాను. నేను హిస్టరీ స్టూడెంట్ని. ప్లస్ ఏమో నేను యుక్త వయసులో ఉన్నప్పుడే జరిగింది. 1980s and 70s లోనే జరిగింది అంతా. సో ఎమర్జెన్సీ వచ్చింది 1976 అనుకుంటా. నేను ఇంటర్మీడియట్లో ఏదో ఉన్నప్పుడు కాకినాడలో. అటువంటి సరిగ్గా అది ఆ అమ్మాయికి అర్థమయ్యేది తీసింది. ఎక్కడైతే హెలికాప్టర్ పడిపోయిందో అక్కడ ఎందుకు వచ్చిందంటే సంజయ్ గాంధీ వాచ్ని వెతుక్కుంటూ వచ్చింది. అది స్విస్ బ్యాంక్ సంబంధించింది. అది మరి మీకు స్విస్ బ్యాంక్లో ఒక 1000 కోట్లు వేసారనుకో, మీకు వాచ్ అవుట్ ఇస్తారు, అందులో నెంబర్ ఉంటుంది. చాలా మంది తెలిసింది. ఇలా వచ్చింది, అది దొరికిందట ఆవిడకి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది అంటారు. హాస్పిటల్కి వెళ్తే ఏమంటాడు, మొక్కలు అయిపోయాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారి లాగా ఒక 20 మొక్కలు పెట్టి దుప్పటి కప్పు ఉంటారు. మీకు అదే ఉంటుంది. ఇక ఎలా ఉంటాడు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పడిపోయినాడు, తొంకలు అయిపోయి ఉంటాడు కదా. ఎక్కడికి వచ్చిందట అని నేను విన్నాను. మరి నేను విన్నది పొరపాటు అయి ఉండొచ్చు. తర్వాత ఆవిడని చంపడం ఆఫ్టర్ బ్లూ స్టార్ ఆపరేషన్, పంజాబ్ టెర్రరిస్టుల్ని చంపిన విధానం కొంచెం చూపించింది, బాగా తీసింది. అది మనసులో పెట్టుకుని ఆడు పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళు చంపేస్తారు. ఒక పక్కన ఒక రష్యన్ జర్మన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆడు ఒక షార్ట్ తీయలేదు, ఆడు చూపించి ఒక డైలాగ్లో చెప్పేసింది. ఎమర్జెన్సీ తర్వాత టక్ 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 ఆవిడ చచ్చిపోయే వరకు ఫాస్ట్గా లేపేసింది. ఎందుకంటే యాక్చువల్గా బీజేపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సినిమా. ఈ టైంలో ఇందిరాగాంధీ ఎప్పుడో అనుకున్నది చేసింది ఆ స్క్రిప్ట్. అది బాగున్నా వాళ్ళకే దెబ్బ, బాగోపోయినా వాళ్ళకే దెబ్బ. ఆ ధర్మ సంకటంలో ఒక పక్కన రిలీజ్ చేయడానికి కూడా కష్టపడి నెట్ఫ్లిక్స్ కమ్మేసింది. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ లో వరల్డ్ ప్రీమియర్ వేసారు, కానీ బాగా తీస్తుంది.
అందులో మాట్లాడుకోవాలంటే తీసినంత వరకు కంగారు పడిపోయినట్టు అనిపించింది, అసంపూర్ణంగా ఉంది. అండ్ ఆల్సో ఆవిడ బట్టుకు చాలా బాగా యాక్ట్ చేసింది. కంగనా రనౌత్ ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్, చాలా బాగా చేసింది. ఈ అక్కడ ఇందిరాగాంధీ గారికి కొంచెం ఇలా ఉంటుంది కదా తల, అదంతా కూడా కరెక్ట్గా మేకప్ అంతా ఉంది. సరిగ్గా ఎమర్జెన్సీ తర్వాత కూడా చాలా చోట్ల జై ఇందిరాగాంధీ జై ఇందిరాగాంధీ అనేది 5-6 ఊళ్ళు చూపించింది. అక్కడ చంద్రబాబు నాయుడు మిస్ అయింది. చంద్రబాబు నాయుడు గారికి అక్కడే పేరు వచ్చిందట. తిరుపతిలో ఆ రోజుల్లో ఎవరో ఇతను అని అందట ఆవిడ. అందుకని ఫస్ట్ టైం ఇలా ఎలక్ట్ అయిపోయిన మినిస్టర్ ఇచ్చింది దానికి. తిరుపతిలో అందరూ తిడుతుంటే ఈయన జై అన్నాడట. అది గుర్తుపెట్టుకుని అది ఈవిడికి తెలియదు. అది కూడా తీసుండి ఉండొచ్చా అనుకున్నాను. అవును సార్, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ కదా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇచ్చేసి మినిస్టర్ ఇచ్చేస్తారా మీకు? అలా ఇచ్చింది దీనికి, బికాజ్ ఆయన జై అన్నాడు కాబట్టి. అదొకటి నేను ఫీల్ అయ్యాను, మన చీఫ్ మినిస్టర్ కాబట్టి. తర్వాత మీరు ఇందాక అడిగారు, నాకు బాధ కలిగిందా ఇది అడిగారు. అవును సార్, మీకు అత్యధికంగా సంతోషం కలిగించిన విషయము ప్లస్ ఏదైనా బాధ కలిగించిన అది చాలా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ చెప్తాను. ఏముంటాయి 100 కోట్లు ఏమన్నా ఇస్తే నాకు అత్యంత సంతోషంగా ఉంటుంది. అంతేనా, ఇంకే పాఠాలు చెప్పుకోకలేదు, ఏం చెప్పుకోకలేదు. అలా కారు వేసుకెళ్ళిపోతాం, మినర్వా కాఫీ తాగేసి మనకు 100 ఉన్నాయి అనుకుంటాం. ఇంకంటే ఇంకేముంటుంది, ఇది అబద్ధం పడాలి. నాకు అత్యంత ఏంటంటే దేశం ఎప్పుడైతే బాగుంటుంది, ఆ బొంగేం కాదు, ఏమి లేవు నాకు. దేశం ఇలాగ ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, యాభైగా ఉండదు. నేను గాంధీ గారు ఉంటాను, షూ వేసుకుంటాను, నేను చెప్పులు ఇప్పుతాను. అది గాంధీ గారు ఎందుకు చెప్పులు ఇప్పుడు నాకు అర్థం అవ్వదు. షర్ట్ ఎందుకు తీసాడు అర్థం అవ్వదు. పబ్లిసిటీ కోసం. నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ చెప్పుకుంటారు, ఇలా షర్ట్ ఎందుకు తీయాలండి. జీవి అయ్యర్ అండ్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు కన్నడలో, జీవి అయ్యర్, ఆది శంకరాచార్య అన్ని తీశారు. ఆయన కూడా చెప్పులు వేసుకోవడం మానేశాడు, 30 ఏళ్ళు చచ్చిపోయాను. ఆది శంకరాచార్య అన్ని మంచి సినిమాలు తీశారు ఆయన, సర్వదనం బెనర్జీని పెట్టి. సిరివెన్నెల్లో యాక్ట్ చేశాడు. అతనే మొన్న లక్కీ భాస్కర్ లో ఫాదర్ క్యారెక్టర్, సర్వదనం బెనర్జీ. విశ్వనాథ్ గారు సిరివెన్నెల్లో హీరో, జీవి అయ్యర్ ఆది శంకరాచార్యలో హీరో. ఆయన చెప్పులు వేసుకోవడం మానేసాడు. మేము ఢిల్లీ ఫెస్టివల్కి వెళ్ళి వస్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం. అప్పుడు బ్యాక్ ఆయన కూడా మెడ్రాస్ వస్తున్నాడు. ఆయన ఒకసారి ఆయనతో మాట్లాడాలి, మరి సీనియర్ డైరెక్టర్ కదా, ఆయన మాట్లాడే ఆయన సింగీతో శ్రీనివాస్ గారు కొన్నారు. ఆయనతో కూడా ఆయన టీ-షర్ట్లు వేస్తూ ఉంటాడు సింగీతో శ్రీనివాస్ గారు. ఆయనకి ఎంత 90 ఏళ్ళు ఎంత, ఆయనకి ఇంకా యంగా ఉంటాడు. ఈ జీవి అయ్యర్ గారు అడిగారు, మీరు చెప్పులేని తీశారని. ఏదో తెలుగు మాట్లాడతారు, కన్నడ వాళ్ళు అందరూ తెలుగు మాట్లాడతారు. ఆయన విజయభాస్కర్ అని మ్యూజిక్ డైరెక్టర్ అందరూ, పుట్టన కనకళ్ళు, వీళ్ళందరూ తెలుగు బాగా మాట్లాడతారు. సో వాళ్ళందరూ ఉన్నారు ట్రైన్లో, మీ అందరూ ఉన్నాం, వాళ్ళందరూ సీనియర్ మోస్ట్లు. నాకు చాలా హ్యాపీ అనమాట వాళ్ళందరితో ట్రావెల్ చేస్తున్నాను. జీవి గారిని ప్రశ్న అడిగాను, మీరు చెప్పులు ఎందుకు వేసుకోరు సార్ అని చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను. మరి మీరు ఏమన్నా అనుకుంటాను అడగలేదు. చాలాసార్లు ఏంటంటే ఎవ్రీ వన్స్ ఇన్ ఇయర్ జనవరిలో కలుస్తాం అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్లో. అదే సార్ మళ్ళీ వేసేయండి సార్ అన్నాను. అలవాటు పడిపోయి నీ కాళ్ళు అన్నాడు, వితౌట్ చెప్పల్స్. బట్ ఈజ్ గ్రేట్ డైరెక్టర్. విశ్వనాథ్ గారి కంటే ముందు శకటాపన్ లాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఆయన జీవి అయ్యర్. ఎక్కడ షో ఆఫ్ మ్యాన్ కాదు, ఆయనకు ఉండే సినిమాలు అలా ఉంటూనే ఉండి గ్రేట్ డైరెక్టర్. దాని తర్వాత చాలా కాలం తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న గిరీష్ కాసరవల్లి అని అతను మంచి సినిమా చేశాడు, కటాశ్రద్ధ అని. అతను నా ఏజ్ ఉంటుంది ఇప్పుడు. అతను ఇంకా ఉన్నారు, లైక్ గిరీష్ కర్నాడ్ నా సినిమాలో ఉన్నాడు, ఆనంద భైరవిలో ఉన్నాడు గిరీష్ కర్నాడ్. విశ్వనాథ్ గారు శంకరాభరణం హిందీలో ఉన్నాడు. సినిమాకి సంబంధించిన ఎక్కువ మాటలు తప్పితే మీకు అత్యంత సంతోషమైంది ఏమీ లేదు, ఎవరైనా తప్పిస్తూ ఉంటుంది. అత్యంత విషాదకరం ఏంటంటే ఎవరైనా తిట్టినప్పుడు అంతే తప్పితే అవి నేను అలా బుల్షీట్ చేయలేను. అలా అలాగే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కానీ సాడ్ నాకు తక్కువ ఉంటుంది. అసలు ఏముండదు, సాడ్ గా ఫీల్ అవ్వడం. ఎందుకది ఫీల్ ఎవడేస్తాడు, 5 రూపాయలు ఎవడవడం. చాట్ గా ఉన్నాడు కాబట్టి ఫోన్ చేసి అవ్వడాడు, మనం సంతోషంగా ఉన్నాం, అవసరం కాఫీ తీసుకెళ్తాడు లేదా పప్పు తీసుకెళ్తాడు అంటే వస్తాడు. ఆడే ఏడుతున్నాడు, ఆడి దగ్గరికి ఎంత కట్టారు లేకపోతే. అది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. కృష్ణ గారి సినిమాలో ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్ లో నవ్వుతూ బతకాలు రాని సాంగ్ కూడా ఉంటుంది, గాజుల కృష్ణయ్య ఇందులోనూ. కృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే, విశ్వనాథ్ గారి గురువు గారు ఆయన. నేను ఆదిత్య సుబ్బారావు గారిని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాను, నాకు ఇష్టం. మా ఊరు ఒకటి, రాజమండ్రి ఒకటి, మంచి మంచి సినిమాలు తీసాడు. రాఘేశ్వరరావు గారి పర్మనెంట్ డైరెక్టర్ అన్నపూర్ణకి, బిఫోర్ బి మధుసూదన్ రావు గారు. అక్కడ పనిచేసిన ఆయనే విశ్వనాథ్ గారు.
ఆదిత్య సుబ్బారావు గారి శిష్యుడే విశ్వనాథ్ గారు. అది ఉందా? ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు మేము. అవును. మీకు అర్థమైందా? ఇవి మాట్లాడుకోవచ్చు కానీ అటువంటి నేను సమాధానం చెప్పడం బాగోదు, నాకు సిగ్గేస్తూ ఉంటుంది అనమాట. ఎంతో విలువైన సమయాన్ని మాకు కేటాయించి సార్ మీ అన్ని విషయాలు మాకు తెలియపరిచినందుకు సో విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్ద ఛానల్ ఇది, TFPC ఛానల్.